యేసుక్రీస్తు ప్రభువు ఆశీర్వాదమునకు ఆద్యుడు, ఆశీర్వాద ఆరంభం అంతం యేసు ప్రభువులోనే సాక్ష్యం. ఆదికాండం మొదటి అధ్యాయం నుండి ఆయన మనిషిని ఆశీర్వదిస్తూ ఆశీర్వాదాల జల్లుల చేత తడిపి ముద్దు చేస్తున్న సంగతి వాక్యము ఎరిగిన మనకు పరిచయం. అలా కొంతమంది భక్తులను దేవుడు ఎలాగ ఆశీర్వదించడానికి పిలిచినాడు, కొన్ని విషయాల సమయం హద్దుబాటులో మనం పరిగెత్తుకోవడానికి ఆరంభించిన దాంట్లో మొదటిది అబ్రహాము జీవితం, కాల్ ఫర్ ద బ్లెస్సింగ్, ఆశీర్వాదం కొరకైన పిలుపు. రెండవది ఇస్సాకు జీవితం, కాన్సక్రేషన్ ఫర్ ద బ్లెస్సింగ్, ఆశీర్వాదం కొరకైన ప్రత్యేక జీవితం. మూడవది యాకోబు, కాల్ ఫర్ ద కన్ఫెషన్ ఫర్ ద బ్లెస్సింగ్, ఆశీర్వాదం కొరకైన ఒప్పుకోలు. ఇలాగ భక్తుల బైబిల్లో వరుసగా చూస్తే ఇది ఆఖరి మీటింగ్ కనుక ఈ థీమ్ వర్స్ ఇవ్వబడిన సందర్భం దావీదుని మనకు తెలుసు కనుక దావీదుతో ముగించడానికి మనం ప్రయత్నం చేస్తాం. దావీదు జీవితం పూల పంపు కాదు. దావీదు జీవితం కష్ట సుఖాల సమ్మిళితం. దావీదు జీవితం ఓటమి విజయాల సమపాళ్ళ సంతోష ఆనందాలతో మిళితమైంది. దేవుడు దావీదును అభిషేకించి ఇశ్రాయేలు మీద 40 సంవత్సరాలు రాసుగా నియమించడానికి పూనుకున్నప్పుడు దావీదు మెట్టుమెట్టుగా దేవుని పరిచర్లో తన భాగం పాలు తీసుకోవడానికి ప్రయత్నించిన సంగతి మనకు తెలుసు. అలాంటి సందర్భమే దినవృత్తాంతాల మొదటి గ్రంథం 17వ అధ్యాయంలో చెప్పబడింది. దావీదు దగ్గర 2 ప్రవక్తలు ఉండేవాళ్ళు. ఒక ఆయన పేరు నాతాను, ఇంకొక ఆయన పేరు గాదు. చాలా శక్తివంతమైన ప్రవక్తలు. చూడండి, దావీదు దగ్గర పరిచయం చేయాలంటే అంతేగా, ఆయన మల్టీ ఛాలెంజింగ్ పర్సన్. పాటలు వచ్చు, వాక్యం వచ్చు, దేవునితో విచారణ చేయడం వచ్చు, దేవునితో మాట్లాడడం వచ్చు, దేవునితో నడవడం వచ్చు. దేవుడు ఆయనకి ఎంతో సన్నిహితంగా ఉన్నాడు. అలాంటి వ్యక్తికి పరిచయం చేసే ప్రవక్తలుగా ఉండాలంటే ఎంత కష్టం. అలాగే 2 ప్రవక్తలు ఉన్నారు, యాజకులు ఉన్నారు, 2 సైన్యాధిపతులు ఉన్నారు. వారందరూ నడుమ దేవుడు దావీదును వాడు భూమిపరిచి, దావీదు ఆత్మ సంబంధమైన జీవితంలో విషమంతనం అనుకుంటే ఇలాంటి వాళ్ళు ఎవరి దగ్గరికి రాని అనుకుంటామా? నాకేంటి మీరు చెప్పేది అని అంటాం. దావీదు అలా చెప్తే కూడా చెల్లిపోద్ది. నాకంతా నాకేంటి మీరు చెప్పేది, గాతో నాకేంటి మీరు చెప్పేది, అభ్యర్థ సాధకుడితో నాకేంటి మీరు చెప్పేవాళ్ళు, యాజకులు నాకేంటి మీరు చెప్పేది అన్నా కూడా చెల్లిపోద్ది. కానీ దావీదులో there is no spirit of mutiny, no spirit of rebellion. తిరుగుబాటు ఆత్మ తనలో లేదు. ఏదైనా సరే ఆయన అంగీకరించే మనస్సు, అది మెచ్యూరిటీ క్రిస్టియన్ క్యారెక్టర్. ఒక వ్యక్తి ఆత్మీయంగా వృద్ధి పొందుతున్నాడు అని అంటే తనకు వచ్చిన శిక్షణ అంగీకరించడానికి ఇష్టపడేవాడు. శిక్ష తృఢీకరించేవాడు దుర్బీజుడు అని వాటిలో రాయబడింది. తెలుగులో చాలా మంచి మాట రాయబడింది, ఇంగ్లీష్లో కఠినమైన మాట రాయబడింది, బాస్టర్డ్. ఇంకా తెలుగులో ఏమంటారు నేను చెప్పను. కరుణా సంపన్నుడైన దేవుడు దావీదు లోయల గుండా వెళ్ళినప్పుడు, ఆపదల గుండా వెళ్ళినప్పుడు, ఇబ్బందుల గుండా వెళ్ళినప్పుడు చేయి పట్టుకొని నడిపించినాడు. అందుకే అన్ని కాలాల్లో దావీదు మీద ఏకబీకగా దాడి చేసినట్టే తప్పు కాదేమో. ఎవరు రాయని కాలాలను ఆయనే రాశారు. కష్టకాలం అంట, ఆపద కాలం అంట, శోధన కాలం అంట, వేసవి కాలం అంట, వర్షకాలం అంట, ఈ కాలాల సమ్మిళితం కీర్తనలో మనం చూసినట్టు అనిపిస్తుంది. ఇన్ని కాలాలు ఎలాగ చూసాడా? జీవితం
ఓ ప్రయోగశాల. అది ఎన్నో పాఠాలు మనకు నేర్పుతుంది నేర్చుకునేవారికి. అలాంటి దాంట్లో దావీదు ఆద్యుడిగా కనిపిస్తున్నాడు. ఇప్పుడు మీరు అనుమతిస్తే దావీదు దేవుడు ఎలాగ ఆశీర్వదించినాడో కొన్ని విషయాలు మనం పరిగెత్తుకోవడానికి ప్రయత్నం చేస్తాం. మీకు తెలుసు కదా, 40 ఏళ్ళు దేవుడితో నడిచిన వ్యక్తిని దేవుడు ఆశీర్వదించిన విధానం ఒక గంటలో చెప్పడం సమంజసమా? వినడం, రాసుకోవడం సమంజసమా? కాదుగాక కాదు. ఆయన కొన్ని సంగతులు అక్కడక్కడ గుర్తులుగా పరిగెత్తుకోవటానికి ప్రయత్నం చేస్తాం. దేవుని మాట అలా గుర్తులుగా పడుతున్నప్పుడు మనం ఏరుకోవడం చాలా ప్రాముఖ్యం. ఈ 17వ అధ్యాయంలో దావీదు నాతాను ప్రవక్త వచ్చిన తర్వాత దేవుడు తనకు ప్రత్యక్షమై ఇలాగ మాట్లాడుతూ వచ్చినాడు. కొన్ని సంగతులు రాస్తున్నాడు. ఇప్పుడు 15వ వచనం నుండి 27వ వచనం దాకా దావీదు చేసిన ఒక ప్రార్థన. దిస్ ఇస్ scintillating supplication of David, a stunning prayer. ఒక దైవజనుడు ఎలాంటి ప్రార్థన చేయాలో చేసి చూపించినాడు, బోధించడం కాదు, చూపించినాడు. అందుకే దావీదు జీవితం ప్రయోగశాల, విజ్ఞాన దీపిక, ప్రయోగ దీపిక, విషయ సూచిక, క్రైస్తవ బండాగారం. అదంతా అనుభవంలోకి వచ్చిన వారికి తెలిసి చూస్తే అర్థమయ్యే అర్థం. అదే క్రైస్తవ జీవితం. ఎప్పుడు దావీదు ఎలాగ దేవునితో ప్రార్థన చేయడం ఆరంభించినాడో చూస్తాను. 16వ వచనం, 1 Chronicles chapter 17 verse 16. రాజైన దావీదు వచ్చి యెహోవా సన్నిధిని కూర్చుండి ఇలాగూ మనవి చేశాను. కూర్చుండి మాట ఆలకించాడు. మనం కూర్చోమని చెప్తే టైం లేదు ఏంటి వెళ్తాము అంట. కూర్చొని వచ్చినారు కదా, చాలా దూరం ఉంటే టైం లేదు వెళ్తాం. సిస్టర్ కూర్చొని వచ్చినారు కదా అంటే టైం లేదు వెళ్తామంట. ఒకళ్ళు మనం చెప్పింది విని వాళ్ళు కూర్చున్నారు అనుకోండి, అర్థం ఏంటి? They have some adequate sufficient time. They can sit with us. They can share and burden their heart అని మనం అనుకుంటాం. వాళ్ళకి సమయం ఉంది, మనతో మాట్లాడటానికి వీలుంది అని. కూర్చోకుండా నిలబడే ఉన్నారు అనుకోండి, ఏమని అర్థము? They are in hurry, busy, hasty. They have no time to sit with us. But how many of us have time to sit with God? మనలో ఎంతమందికి దేవుడితో కూర్చునే సమయం ఉంది? దేవుడితో నిలబడే సమయం చాలా మందికి ఉండొచ్చు. God is on the lookout for a person who can sit with him, not stand for him. If a person is not able to sit with God, he has no right to stand with God or for God. Sitting ability depends upon the standing ability depends upon the sitting time. ఆయనతో కూర్చున్నా. ఒక రాజు ఏంటి కూర్చోవడం ఏంటి? మన చిన్న ఉద్యోగాలు వస్తున్న, అబ్బా బ్రదర్ బిజీ, మీకు తెలుసు కదా అని కొంతమంది అంటారు. కొంతమంది అంటారు మా ఉద్యోగం సంగతి మీకు తెలియలేదు. ఏ ఉద్యోగం చేస్తా? వాలంటీరా, టీచరా, కానిస్టేబులా, ఆయనా, డాక్టరా, ఇంజనీరా, యాక్టరా, ఏం ఉద్యోగం? ఇక్కడ ఎవరో దావీదు రాజును చేస్తారు. నన్ ఈవెన్ నాట్ వర్తీ టు అటర్ హిస్ నేమ్. ఆయన పేరు పలకటానికి కూడా యోగ్యులు ఎవరు లేరు. ఆన్లైన్లో ఆఫ్లైన్లో అంటే తప్పు కాదు. అలాంటి వాడు హౌ కెన్ యు గ్రాబ్ ద టైమ్ టు సిట్ విత్ గాడ్? దాని కష్టాలు వచ్చినాయా, ఇబ్బందులు వచ్చినాయా? ఇప్పుడు కూర్చునే సమయం కష్టాలు ఇబ్బందులు ఉన్నప్పుడు కాదు, అన్ని బాగున్నప్పుడు. అన్ని బాగున్నప్పుడు మనం కూర్చుంటామా? బాగాలేనప్పుడే కూర్చోలేము, బాగున్నప్పుడు ఇంకెలా కూర్చుంటాం? కూర్చుంది. మీరు అనుమతిస్తే బైబిల్ ఇలాంటి కూర్చున్న భక్తులు ఒక 5 మందిని మీకు జ్ఞాపకం చేయడానికి ప్రయత్నం చేస్తా. ఎందుకు అలాగంటే మనం కూర్చునే టైం లేదు. భార్యతో కూర్చోటానికి భర్తకి టైం లేదు, భర్తతో కూర్చోటానికి భార్యకి టైం లేదు, వాళ్ళిద్దరితో కూర్చోటానికి పిల్లలకు టైం లేదు, పిల్లలతో కూర్చోటానికి తల్లిదండ్రులకు టైం లేదు, అందరు కలిసి దేవుడితో కూర్చోటానికి అసలే టైం లేదు. దిస్ ఈస్ ద ప్రజెంట్ పిక్చర్ అది క్రిస్టియన్ టైం. క్రైస్తవ లోకం యొక్క చిత్రపటం ఇది. దే ఆర్ ఆన్ ద వీల్స్. చక్రాల మీద ఉన్నాడు ఎలా కూర్చుంటారు? కాళ్ళ మీద ఉన్నాడైతే కూర్చోటానికి వీలవుతుంది. కానీ మనం కూర్చున్న దాన్ని బట్టి మన యొక్క ఆత్మ సంబంధమైన స్థితి ఆధారపడింది. మొదట కూర్చున్న వ్యక్తిని గురించి చూస్తామా? లూకా సువార్త
8:35 Gospel according to Dr. Luke chapter 8 verse 35. Luke 8:35. లూకాసు వార్త 8:35. జనాలు జరిగిన దానిని చూడవెళ్ళి యేసు వద్దకు వచ్చి దయ్యములు వదిలిపోయిన మనుషులు బట్టలు కట్టుకొని స్వస్థితుడై ఎక్కడ యేసు పాదం యొద్ద what a spectacular scene, scenic beauty. సెల్ఫీ తీసుకోవచ్చు లేదా పిక్ తీయచ్చు. ఎక్కడున్నాడు ఎక్కడున్నాడు? ఇంతకుముందు అంతా ఎలాగున్నాడు? దిగంబడిగా ఉన్నాడు, బంధించబడి ఉన్నాడు. ఆ చైన్లు కూడా అటు ఇటు తుత్తునీలుగా చేస్తున్నాడు. ఆ తర్వాత జరిగిన సంగతి ఏంటంటే మనకు సమాధిలోకి వెళ్ళాడు. అక్కడే రాత్రి మగడు అలాగే రకరకాల ఇబ్బందులు వస్తానన్నాడు. అలాంటి వాడు ఇప్పుడు దయాలు పోయినాయి, మంచిగా బట్టలు కట్టుకున్నాడు. ఇక్కడ రాయబడింది బట్టలు కట్టుకున్నాడు, క్యాక్లేసి గంతలేసి ఎవడనో సాల్వ్ చేయలేడు. నన్ వాస్ ఏబుల్ టు టేమ్ హిమ్, బట్ నౌ హి వాస్ టేమ్డ్, ట్రైన్డ్, టైలర్డ్. ఇప్పుడు ప్రభు కొరకు శిక్షణ పొందినట్టు కనిపిస్తున్నాడు, సిద్ధపాటు కలిగినట్లు కనిపిస్తున్నాడు, సాధు చేయబడినట్లు కనిపిస్తున్నాడు. ఎవరు బాగు చేయలేరు? వాళ్ళ వాక్యం అంతకుముందు రాస్తారు కదా, వారిని ఎవడనో సాధు చేయలేదు. ఎవరు సాధు చేయలేను, ఒకడే ఒకటి సాధు చేయగలడు. ఆయన పేరు యేసు. యేసు ఈ వ్యక్తి కొరకు ఇక్కడ సమాధానం దగ్గరికి వచ్చిన the greatest evangelical field for God is any place including the funeral, burial. యేసు ప్రభు వారు సువార్త చేయడానికి ఏ స్థలమైనా పర్లేదు. చివరికి సమాధం తోట కూడా సుగారమే బావి ఎంత ప్లెజెంట్, సమాధం తోట కూడా అంతే ప్లెజెంట్. ఈ రెండు ఎంత ప్లెజెంట్, సముద్ర తీరం కూడా అంతే ప్లెజెంట్. ఇవన్నీ ఎంత ప్లెజెంట్, కపెర్నహూములో ఇల్లు కూడా అంతే ప్లెజెంట్. ఇవన్నీ ఎంత ప్లెజెంట్, కొండ మీద కూడా అంతే ప్లెజెంట్. అన్ని స్థలాల్లో ఆయన పరిచయం చేశాడు. ఇక్కడ యవనస్తుడు స్వస్థితుడై పాదం దగ్గర కూర్చున్నాడు, సిట్టింగ్ అట్ ద ఫీట్ ఆఫ్ జీసస్ ఆఫ్టర్ ఎంజాయింగ్ ద సాల్వేషన్. రక్షణ పొందినవా నువ్వు లేదు అనటానికి ఆమ్ల పరీక్ష, యాసిడ్ టెస్ట్ ఏంటంటే దే హ్యావ్ ఏ అన్లిమిటెడ్ డిజైర్ టు సిట్ అట్ ద ఫీట్ ఆఫ్ జీసస్. యేసు ప్రభు పాదం దగ్గర కూర్చోవాలనే ఆశ, తృష్ణ వాడుకుంటారు. If no desire of that kind, we have to doubt their salvation. అలాంటి ఆశ మనకు లేదనుకో, ఎప్పుడు కూర్చోకుండా తిరుగుతుంటారు మందిలో కొంతమంది. మీరు చూసింటారు, ప్రతి మందిలో అలాంటి కొంతమంది ఉంటారు. దే నెవర్ సిట్, దే ఆర్ ఇన్వాల్వ్డ్ ఇన్ అదర్ వర్క్స్. ఇట్స్ గుడ్ టు ఇన్వాల్వ్ ఇన్ అదర్ వర్క్స్, బట్ ఇట్స్ బెస్ట్ టు సిట్ at the feet of Jesus Christ. Doing good things doesn't mean that you have done everything good, but doing the best thing is vital for which we are called in. ఒక మంచి పని చేసినంత మాత్రాన మంచి వాళ్ళమని కాదు, శ్రేష్టమైనది మరియా, శ్రేష్టమైనది, ఉత్తమమైనది ఏర్పరచు. చూస్ ద రైట్ థింగ్, చూస్ ద బెస్ట్ థింగ్. ఇప్పుడు పాదం దగ్గర కూర్చున్నారు, మిగతా వాళ్ళు ఏమయ్యారు మరి? మనలాగా అటు ఇటు తిరుగుతున్నాడు. వాడు పాదం దగ్గర కూర్చున్నట్టు చూసి ఆశ్చర్యపడ్డా. కానీ మనం యేసు పాదం దగ్గర కూర్చున్నట్టు చూస్తే అదర్ విల్ బి అట్రాక్టెడ్ టు ద క్రైస్ట్. క్రీస్తు వైపు ఆకర్షించబడతారు. మన సువార్త చెప్పేదానికంటే, ఇప్పుడు నేను ఉదయకాలం చెప్పినాను కదా, అబ్రాహాం కానీ, ఇస్సాక్ కానీ, యాకోబు కానీ, దే హ్యాడ్ నో మీటింగ్స్ లైక్ దిస్ టు స్పీక్ ఆన్. ఇలాంటి మీటింగ్ లేవు వాళ్ళకి బోధించడానికి. సండే క్లాసులు లేదు, యూఎస్ లేదు, యూత్ క్యాంపులు లేదు, పాటలు పాడలేదు, సింగింగ్ లేదు, ఏం లేదు. మరి ఎలాగ చేసేది యాజలిజము, ఎలాగ చేసేది ప్రభు కొరకు విశ్వాసము? సో స్ట్రేంజ్. మనకి ఇది వల్ల అన్ని ఉన్నాయి, యూట్యూబ్ ఉంది కనుక ఎట్లా ఒకళ్ళు పాపలు రైతున్నారు, పాట వాడు బాగుపడతారు, వాయిస్తారు వీళ్ళు బాగుపడతారు, కీబోర్డ్ వీళ్ళు వేస్తారు, సండే క్లాస్ వీళ్ళు పిల్లలు వీళ్ళు బాగుపడతారు, వీళ్ళు వాక్యం చెప్తారు, తర్వాత వృద్ధులకు వీళ్ళ వాక్యం చెప్తారు, పిల్లలకు వీళ్ళ వాక్యం చెప్తారు, పిల్లలకు ఆ బ్రదర్ అయితే ఫిట్టింగ్ అని భవిష్యత్ మనం రకరకాలుగా ఆలోచిస్తూ వస్తాం. ఇన్ దోస్ డేస్ దేర్ వాస్ నో మినిస్టర్ ఆఫ్ దట్ కైండ్. అలాంటి పరిచయం ఆ దినాల్లో లేదు. But the only thing is there are tall witnesses as a Christians for this perverse crooked world. ఈ చెడిపోయిన కుటుంబాలకి లేదా ప్రపంచానికి యేసు ప్రభు నిలబెట్టే సాక్షులు వాడు. Their life was a sermon. ఒకసారి చెప్పనా? Their life was sermon. Our life has sermon but no life. అది తేడా అనుకోవచ్చు.
నేను నిన్నటి నుండి అదే ఆలోచిస్తున్నాను. అబ్రాహాముకి, ఇస్సాకి, యాకోబుకి ఇలాంటి మీటింగ్లు ఏమి పెట్టలేదు కదా. వాళ్ళ గురించి ఇంత చరిత్ర రాశారు, ఇంత గొప్పగా రాశారు. మేము ఇంత మీటింగ్లు పెట్టి అలసిపోయేటట్లా, అదే అలసిపోయేటట్టు అనే రకాల మైక్లో ఎత్తులు, యూట్యూబ్లో లైక్లు వస్తున్నాయి, డిస్లైక్లు వస్తున్నాయి, కామెంట్లు అన్ని వస్తున్నాయి. బట్ నో రిపోర్ట్, ఉపయోగం లేదే. లైఫ్ ఈస్ నాట్ ఆన్ పార్ సింకింగ్ విత్ ద లైఫ్ ఆఫ్ క్రైస్ట్. క్రీస్తు మన జీవితం అతకబడట్లేదేమో. కానీ దయ్యం బట్టి జ్ఞానస్తులు యేసుప్రభు పాదాల దగ్గర కూర్చుని రాత్రి రక్షణ పొందితే యేసుప్రభు పాదాలు అంటే ఇష్టమేనా? అదే రక్షణ పొందడానికి వరకు. రెండోది చూస్తామా, లూకా సువార్త 7వ అధ్యాయం 38వ వచనం. Gospel according to Dr. Luke chapter 7 verse 38. వెనుకతట ఆయన పాదముల యొద్ద నిలబడి ఏడ్చుచు కన్నీళ్లతో ఆయన పాదములను కడిగి తన తలవెంట్రుకలతో తుడిచి ఆయన పాదములను బొద్దు పెట్టుకుని అత్తరు వాటికి పూసాను. మొదట నిలబడింది, తర్వాత ఈ ఎక్సర్సైజ్ ఎంత చేయాలంటే నిలబడితే కుదరదు. కనుక ద బెస్ట్ పొజిషన్, వాలటైల్ పొజిషన్, వయబుల్ పొజిషన్ ఇస్ టు సిట్. అంటే సిట్టింగ్ మనకు దట్స్ ద పొజిషన్. నిలబడింది, తర్వాత ప్రభు పాదాలు చూసింది, కూర్చునింది, ఏడ్చింది ఆయన పాదాల దగ్గర. అలాగే ఉండిపోయినట్లు వాక్యంలో మనం చూస్తున్నాం. కనుక ఇదే జ్ఞాపకం చేస్తుంది సర్వీస్ ఆఫ్ ద లార్డ్. ప్రభుని సేవించాలంటే ఎక్కడో ఉండి సేవించేది సెకండరీ. మొదటిది ఏంటంటే ఆయన పాదాల దగ్గర కూర్చుండి సేవించి. షీ వాస్ నాట్ కాల్డ్ టు సర్వ్. ఆమె పిలువబడలేదు విందుకి, ఆమె కార్డించి ఏం పిలవలేదు. లోకంలో చెప్తారు కదా, పిలువని 2 అంట, వాటికి అడగకూడదంట. మొదటిది ఏంటంటే పెళ్లి, రెండవది ఏంటంటే భోజనం. పిలవకుండా వెళ్ళేది ఒకటి లోకంలో మనకు కూడా. అదేంటంటే భూస్థాపన, మరణము, భూస్థాపన. దానికి ఎవరు పిలాల్సిన పని లేదు. We can straight away go. There is no word called access denied. ఈమెను ఎవరు పిలవలేదు, కానీ ప్రభు సేవించడానికి వచ్చి. కనుక ప్రభువుని మనం సేవించడానికి మనకేమి ఇన్విటేషన్ ఇవ్వాల్సిన పనిలేదు. వేరేవాడు ప్రభు పిలిస్తే చాలు, ప్రభువుకి అంగీకారం అయితే చాలు. ప్రభు పాదం దగ్గర కూర్చుని మనం అలాంటి అనుభవంలోకి వచ్చినామా? ఇది రెండవ. మూడవ చూస్తామా, లూకా సువార్త 10వ అధ్యాయం 39వ వచనం. లూకా 10:39. Gospel according to Dr. Luke chapter 10 verse 39. ఆమెకు మరియను సహోదరులను, ఆమె యేసు పాదం మీద కూర్చుని ఆయన బోధ. వాట్ ఎ గ్రేట్ ప్లేస్ టు సీ. యేసు పాదం దగ్గర కూర్చుని ఆయన బోధ వినిస్తుండే. సో మన పిల్లలు మన దగ్గర కూర్చుంటారు, నా దగ్గరికి రావద్దు, ఆయన తల్లిదండ్రులు ఎవరంటే చేతి. భర్త వచ్చి భార్య దగ్గర కూర్చుంటే నా దగ్గర కూర్చోవద్దని నేను వాళ్ళు చేస్తాను, మెంటర్ వాళ్ళు తప్ప. భార్య వచ్చి భర్త దగ్గర కూర్చుంటాను, ఆయన నా దగ్గర కూర్చోవద్దని వాళ్ళు చెప్పండి, ఎవరు ఉండరు. అది దట్ గివ్స్ ఎ డీప్ ఇంటిమేట్ పర్సనల్ అఫెక్షన్ అలా. మన పిల్లలు మన దగ్గరకు వచ్చి మన చేతులు కాళ్ళు అటు ఇటు తాకుతూ ఉంటే మనము లోపలే తన్మయమైపోయి ఉబ్బి తబ్బిబ్బైపోతాం. నా కొడుకు నెట్టుకన్నా బంగారు ఏమికుండా తర్వాత తెలుస్తుంది, ఆడకుండా బంగారు కొండ, నా కూతురు ఎలాగన్నారని తన్మయమైపోతా. అంటే మన పిల్లలు మన టచ్లో ఉన్నప్పుడు, మన పరిధిలో ఉన్నప్పుడు, మన వాతావరణంలో ఉన్నప్పుడు, నువ్వు ఫోన్ మాట్లాడుతున్నా, ఎంత ఇబ్బందిలో ఉన్నా, ఎంత కష్టాల్లో ఉన్నా, ఎంత బాధ అనిపిస్తున్నా, అవతల నేను సీరియస్ తిడుతున్నా, మీ అమ్మగారు, నాన్నగారు, మీ తమ్ముడు, మీ అక్క చెల్లో ఏం తిడుతున్నా, ఒక్కసారిగా పిల్లలు చూసిన వెంటనే అన్నీ విని మర్చిపోతా. ఏమో జీవితం, ఈ పిల్లల కొరకు బతకాలి, లేకపోతే నాకు బతకాలని లేదు అనేవాళ్ళు ఇక్కడ సగం మంది పైనే ఉన్నారు లైవ్లో కూడా. పిల్లల కొరకు బతుకుతున్నాను అనేవాళ్ళు కదా. పిల్లలంటే మనకి ఎంత ముద్దు. 9 నెలలు మోసి కన్నా తల్లిదండ్రులకు వాళ్ళు పిల్లలు వాళ్ళతో కూర్చుంటే అలాగుంటే, మన కొరకే సిలువ మీదకి వెళ్ళి రక్తము కార్చి చనిపోయి యేసు ప్రభు పాదాల దగ్గర మనం వచ్చి కూర్చుంటే ఆయనకు కూడా ఎంత ముద్దుంటారు.
ఆయన కాళ్ళు తాకుతుంటే, చేతులు తాకుతుంటే, ఆయన దగ్గరకు వచ్చి అటు ఇటు తిరుగుతుంటే, ఆయన స్పర్శలో స్పృహలో అలా ఉంటాయి. ఆయనకి ఎంత సంబరం ఉంటుంది. అంత టైం మనకి ఎక్కడున్నట్టు మనం కొంతమంది ఇద్దరిని పిలుస్తుంటారు, రారా ఇక్కడ మా నీకేం పని లేదు, ఎప్పుడు రా 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 అంటుంటాం. నాకు ఇంత హోంవర్క్ చదువుకోవాలి, చేసుకోవాలి, ఏమనుకుంటాం. మమ్మీ ఎలా ఫీల్ అవుతుంది? హర్ట్ అవుతుందా? నా కొడుకు ఎప్పుడు కానీ అంటుందా? ఖచ్చితంగా హార్ట్ అవుతుంది. తండ్రి ఖచ్చితంగా హార్ట్ అవుతుంది. కానీ ఇవన్నీ నాకంటే మీకు బాగా తెలుసు ఫ్యామిలీ అనాటమీ. దీనికి నేను ఏం చెప్పాల్సిన పని లేదు. అప్పుడు ప్రభు పాదం దగ్గర మనం కూర్చుండకపోతే ఆయన ఎంత హర్ట్ అవుతాడు. మనం ఏదో పాపం చేయాల్సిన పని లేదు ఆయన హార్ట్ కావటానికి. సినిమా చూడాల్సిన పని లేదు, లేకపోతే సిగరెట్ తాగాల్సిన పని లేదు, అటు ఇటు పోకరి తిరగాల్సిన పని లేదు. భార్య భర్తలు చాలా మందిలో మనస్పర్ధలు రావడానికి మెయిన్ రీజన్ ఏంటి? they don't have a quality time to spend with. కలిసి సమయం గడపడానికి టైం లేదు. ఒకళ్ళు ఆ మూల, ఒకళ్ళు ఈ మూల, ఒకళ్ళు అక్కడ, ఒకళ్ళు ఇక్కడ. అందుకే ఇట్ ఈస్ నాట్ గుడ్ ఫర్ us to be away from one another, so just we want to divorce. ప్రభుత్వ మనకు కూడా లింక్ తెగిపోవటానికి కారణం ఏంటి? we do not find time to sit with God. ఆయన బోధ వింటుంది, సిట్టింగ్ విత్ గాడ్ ఫర్ ద స్క్రిప్చర్స్. దేవుని వాక్యం కొరకు ఆయన దగ్గర కూర్చున్నట ముగ్గురు వ్యక్తులు చూసిన. మొదటి ఏంటి? సిట్టింగ్ బికాస్ యు ఆర్ సేవ్డ్, నువ్వు రక్షించబడ్డావు కానీ కూర్చు. రెండవది ఏంటి? సిట్టింగ్ ఫర్ ద సర్వీస్, ఆయన సేవించడానికి కూర్చు. మూడవది ఏంటి? సిట్టింగ్ ఫర్ ద స్క్రిప్చర్స్, వాక్యం వినడానికి కూర్చు. ఆయన మాట్లాడుతుంటే ఎంత మధురంగా ఉంటుంది. బైబిల్ రాయబడిన ఆయన పెదవుల మీద దయారసం పోయబడదు. నీ ప్రేమ ద్రాక్షారసం కన్నా మధురం. మిస్ అయ్యింది కదా ఆయన్ని. ఎస్ఆర్నో మీరు భార్య భర్తలు పిల్లలతో చెప్తుంటారు, రై నేను చాలా మిస్ అయ్యాను అంటే. నేను చాలా మిస్ అయ్యింది. ఇవన్నీ ఊరికి ప్రేజలు కొన్నిసార్లు పేడ వెరగడైపోయింది బాగా లోపల అనుకున్నా, బయటికి చెప్పాలి కదా ప్రెసాలజీ అది. అందుకని చాలా మిస్ అయ్యాను ఈ వీకెండ్. నేను చాలా మిస్ అయినా ఈ వీకెండ్. నేను పిల్లల్ని ఫోన్ చేసిన, భర్త భార్య లాగా మాట్లాడుతుంటా. ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు హ్యావ్ యు ఎవర్ మిస్డ్ హిమ్? డు వి హ్యావ్ దట్ ఫీలింగ్ దట్ వీ హ్యావ్ మిస్డ్ హిమ్ ఆన్ లిస్నింగ్ టు హిమ్? ఆయన మాట్లాడుతుంటే వినే భాగ్యం భౌతికంగా మనకు లేదు, కానీ ఆత్మ ద్వారా కెరూబుల మధ్యలో మాట్లాడుతున్న దేవుడు. యేసుని స్వరం, పావుర స్వరం, మెలనైన స్వరం, ఆకాశంలో చీల్చుకుని వచ్చిన స్వరం, మధురమైన స్వరం, స్వస్థపరిచే స్వరం, కన్నీళ్లు తుడిచే స్వరం, ఆదరించే స్వరం, భుజమి చేసి ధైర్యపరిచే స్వరం, వెన్ను తట్టే స్వరం, ప్రోత్సహించే స్వరం, ఆదరించే స్వరం, ఆశీర్వదించే స్వరం. వాట్ ఎ మిస్! ఈ లోకంలో ఇలాంటి స్వరం ఎవరికి తీసుకోవాలి తప్ప. భర్త అయినా, భార్య అయినా, పిల్లలైనా, ఎవరైనా కోపతాపాలనే సహజమే కనుక ఖచ్చితంగా తిట్టుకుంటా ఉంటారు. అయితే ప్రభు మనల్ని ఎప్పుడైనా అలా తిట్టగలడా? తిట్టడానికి ధైర్యం చేస్తాడా? తిట్టడానికి నోరు తెరుస్తాడా? బైబిల్ రాయబడిన ఆయన కోపము నిమిషం మాత్రం ఉండదు, ఆయన దయ ఆయుష్ కాలం అంతా. వాట్ ఎ గ్రేస్! Amazing, fabulous, incredible. We are fallen in romance and love with this Christ. ఈ క్రైస్ట్ యొక్క ప్రేమ చేత వర్షపరచు. 4-5 చూస్తే ఇలా చాలా మంది ఉన్నారు. మనకు టైమ్స్ పరిమితి లేదు, కానీ పరిమితి ఉంది కనుక చూడలేదు. నెహెమ్యా మొదటి అధ్యాయం, బుక్ ఆఫ్ నెహెమ్యా చాప్టర్ 1. Nehemiah chapter 1. Verse 4. 1:4. నెహెమ్యా 1:4. ఈ మాటలు వినినప్పుడు నేను నిలువబడి కూర్చున్నానుందా మీ బైబిల్లో? ఓకే. నేను కూర్చుంది, ఏడ్చి
కొన్ని దినములు దుఃఖముతో ఉపవాసం నుండి ఆకాశమందలి దేవుని ఎదుట విజ్ఞాపన చేసింది. సిట్టింగ్ ఫర్ ద సప్లికేషన్, విజ్ఞాపన కొరకై దేవుని సన్నిధిలో కూర్చుంట. నాకు తెలిసిన నెహెమ్యా అంత పెద్ద ఉద్యోగం చేసేవాడు ఇక్కడ ఎవరు లేరు అనుకుంటా. కప్పు బెరియరా అంటే ఇప్పుడు మనం సీఎం ఫేసిన పిఎం ఫేసిన అంటాం కదా, పిఎం ఆఫీస్ సీఎం ఆఫీస్ అని. అలాగే కింగ్స్ ప్యాలెస్ లో ఉండేవాడు. ఆ ఫేస్ లో ఉన్న అటెండర్కైనా మిగతా వాళ్ళందరికంటే ఎక్కువ పవర్ ఉంటుంది. ఓకే, సీఎం ఫేస్ అని చెప్తే చాలు, పిఎంఓ ఫేస్ ఫోన్ వస్తుందంటే అక్కడ యూజ్ చేస్తున్నాడు, దానే చేస్తున్నాడు, ఎవరన్నా ఐఏఎస్ ఆఫీసర్ చేస్తున్నాడు అవన్నీ మనం ఏమనుకో. ఫస్ట్ అక్కడి నుండి వచ్చింది అని అంటే సార్ అలాంటి అంతఃపురంలో ఉన్నవాడు, అలాంటి వాడు రాజుకి గిన్నెని ఇచ్చేవాడు. రాజుకి టెస్ట్ చేస్తేనే తిరగలిగిన వాడు. ఆయనకు కూడా దేవుడితో కూర్చునే టైం ఉందా? వీళ్ళందరికీ ఉంటే మనకెందుకు లేదా అని చోట మోట ఉద్యోగాలు చేసుకుని మనకు ఏం ఉద్యోగాలు చేయలేము, మనకు ఉండదు మనకు. బికాస్ రోలింగ్ స్టోన్ గ్యాదర్స్ నో మాస్, విల్ బి కంటిన్యూలీ రోలింగ్. ఇది అలాగే పోతా ఉంటది కానీ కూర్చోడానికి ఇష్టం. నెహెమ్యా కూర్చున్నాడు, ఏడ్చినాడు. ఇప్పుడు నేను ఒక ప్రాక్టికల్ విషయం చెప్తా. కూర్చుంటే ఎక్కువ ఏడుస్తామా, నిలబడితే ఎక్కువ ఏడుస్తామా? అనుభవం ఉన్నాడు చెప్పండి. అనుభవం లేని వాళ్ళంతా పొరపాట్లు కూడా కళ్ళలో నీళ్ళు రాని వాళ్ళంతా చెప్పొద్దండి. కూర్చుంటేనే ఎక్కువ వస్తుంది అక్క. ఎందుకని? నిలబడిన అదే కళ్ళే, కూర్చున్నా అదే కళ్ళే. నిలబడిన అదే కన్నీళ్ళే, కూర్చున్నా అదే కన్నీళ్ళే. వారు కూర్చుంటే ఎందుకని ఎక్కువ ఏడుపు వస్తుంది, లేకపోతే ఎక్కువ బాధ అవుతుంది. కూర్చున్న పొజిషన్ ఏమవుతుంది? ఏడుపు ఈస్ నథింగ్ బట్ సీరియస్ పొజిషన్ అన్నాడు. ఇట్ ఈస్ హార్ట్స్ వాటర్, హృదయపు కన్నీళ్ళు అంట. లేదా హృదయపు నీటిని కన్నీళ్ళు అని. సో హృదయం కూర్చున్నప్పుడు ఇట్ విల్ బి మోర్ కంఫర్టబుల్, కోజీ ఆంబియన్స్. ఈ ఆంబియన్స్ లో ఉన్నప్పుడు ఇట్ విల్ పంప్ అవుట్ ఆల్ ద వాటర్. నేను ఈ మాట చెప్తే మీరు అనొచ్చు, హార్ట్ లో నీళ్ళు ఎలాగుంటాయి, గుండెలో ఉండేది రక్తం కదా, నీళ్ళు ఎలాగుంటాయి? అదే కదా కన్నీరు అంటే. ఇప్పుడు there is not there, water is not there, but it pumps in. We don't know how the process happens there. కూర్చుంటే ఏంటంటే మనం నింపాలి మాట్లాడటానికి, నింపాలి తినడానికి, నింపాలి మన పనులు చూసుకోవటానికి అవకాశం. కూర్చుంది ఏడ్చి ఎంతసేపు అని ఏడ్చవచ్చు. ఇంకా ద బెస్ట్ ప్లేస్ టు వీప్ ఈస్ టు స్లీప్. ఇంకోసారి చెప్పండి. కూర్చుని ఏడ్చి ఏడ్చి తన కొరకు ఏడవలేదు, తన భార్య కొరకు ఏడవలేదు, తనకి లీవ్ ఇస్తారా లేదా ఏడవలేదు, జీతం వస్తుందా రాదా ఏడవలేదు, వచ్చిన తర్వాత రీ పోస్టింగ్ ఇస్తారా లేదా ఏడవలేదు, తన పరిస్థితులన్నిటి కొరకు ఏడవలేదు, కానీ తన ప్రజల కొరకు ఏడ్చి. దేవుని ప్రజలు దేవుని ధర్మశాస్త్రం నిరర్థకం చేసినందున నా కన్నుల్లో నుండి నీళ్లు ఏరులై పారుతున్నాయి. చుక్క కన్నీరు కావడమే గొప్ప సంగతి అయితే ఏరులై పారాలంటే ఎన్ని కన్నీళ్ళు కావాలా? అసలు మనిషి దేహంలోనే 5 లీటర్లు ఏదో నీళ్లు ఉన్నాయంటే ఏరై కావాలంటే ఎన్ని లీటర్లు కావాలి? 5 లీటర్లు బయటికి పోతే మిగిలిన మనిషి ఎలా బతుకుతాడు? అంటే దాని ఆలోచన కావచ్చు, కానీ వాస్తవికతకు అర్థం పట్టే జీవితం. 4వది కూర్చున్నాడు ఎందుకొరకు? ఫర్ ద సెయింట్స్, విశ్వాసుల కొరకు, యెరూషలేములో ఉన్న దేవుని ప్రజల కొరకు, యెరూషలేముకి ఇబ్బంది కొరకు. ఇలాంటి ఒక సీఎంఓ పిఎంఓ ఆఫీసులో ఉండే వ్యక్తికే కూర్చున్న టైం ఉంటే మన సంగతి ఏంటి? అందుకే మనం ఏం దేవుని దగ్గర నుండి పొందలేకపోతున్నాం. మీరు చూడండి, ఆ లైవ్ లో మెసేజ్ వస్తుంటుంది కదా, ఒకడు అదేంటి కిచెన్ లో పని చేస్తుంటారు, ఒకరు సోఫాలో కూర్చొని ఉంటారు, ఒకరు టీవీ చూస్తుంటారు, ఒకరు మెద్ద మీద ఫోన్ మాట్లాడుతుంటారు. అక్కడి నుండి అడుగుతారు, ఏంట్రా వాకింగ్ స్టార్ట్ అయిందా? లేదు, ఇంకా పాటలు పాడతాను. వాకింగ్ స్టార్ట్ అయింది అని చెప్పారు. ఎవరు చెప్తున్నారు? ఎవరు చెప్తారు? బ్రదరే కదా చెప్పేది. బా ఈ పీడి ఇక్కడ కూడా వచ్చిందా?
సరే ఇప్పుడు నాకు చాలా పనులు ఉన్నాయి, నేను అంతా వంట చేసేస్తా, అందులో వాక్యం అయిపోతే చివరికి అంకులు వచ్చి ఆశీర్వాదం ఇస్తారు కదా, అప్పుడు విలువడే నాకు ఎట్లా వృద్ధి పొందుతాము, ఎట్లా ఆశీర్వదించబడతాము. ఏ రోజైనా ఆన్లైన్ లో ప్రోగ్రామ్ ఏదో ట్యూన్ చేసుకున్నారు, ఎప్పుడుందో ఏదో మీకు నచ్చిన ట్యూన్ చేసుకున్నారు, కుటుంబం అంతా కలిసి చాప్ వేసుకొని బైబిల్ కీర్తి పుస్తకం పట్టుకుని పాడేది మనం పాడుతూ ఉండి, వాళ్ళ వాక్యం చెప్తుంటే మనం వింటా ఉండి, వాళ్ళు ఆస్వాదించిన తర్వాత మనం లేచేది భోజనం చేస్తే ఆ తృప్తి ఎలాగుంటుంది. ఒకడు కిచెన్ లోన, ఒకడు సోఫా మీద ఎక్కి, ఒకడు పిల్లలు దిగుతా, ఒకడు కార్టూన్ ఆడతా, ఒకడు బయటకు వెళ్తా, ఒకడు ఫోన్ మాట్లాడతా, అన్ని మెసేజ్లు అయిపోయినాయి. రెండు మరి మనం కూడా ఆశీర్వాదం తీసుకుంటే అలాగే ఎలాగ ఉంటుంది చెప్పండి. తృప్తి ఏ తృప్తి ఉంటుంది, దేంట్లో ఆనందం ఎక్కువ ఉంటుంది, దేంట్లో వృద్ధిలోనికి మనం వస్తాం. ఐదవ వ్యక్తి, ఆఖరి వ్యక్తి మనం చూడటానికి ప్రయత్నం చేసేది మనం ఇంతవరకు చదివిన వ్యక్తి వృత్తాంతం మొదటి గ్రంథం 17వ అధ్యాయం 16వ వచనం. 17:16. రాజైన దావీదు వచ్చి యెహోవా సన్నిధిని కూర్చుని ఇలాగు మనవి చేశాను, సిట్టింగ్ ఫర్ ద సాంక్చురీ. పరిశుద్ధ స్థలం కొరకే కూర్చు, దేవుని మందిరాన్ని కట్టట కొరకే, దేవస్థంలో ప్రార్థన చేయడానికి కొరకే కూర్చు. 5 రకాలైన మనుషులు చూస్తున్నా. సిట్టింగ్ ఫర్ ద సాల్వేషన్, రక్షణ పొంది కూర్చున్నవాడు, రక్షణను వ్యక్తీకరించడానికి కూర్చున్నవాడు. రెండవది సిట్టింగ్ ఫర్ ద సర్వీస్, ప్రభువును సేవించడానికి కూర్చున్న పాపాత్మురాలైన స్త్రీ. మూడవది సిట్టింగ్ ఫర్ ద స్క్రిప్చర్స్, వాకింగ్ కొరకు కూర్చున్న మరియా. నాలుగవది సిట్టింగ్ ఫర్ ద సెయింట్స్, దేవుని ప్రజల యొక్క క్షేమము కొరకే ప్రార్థన చేసే నెహెమ్యా. ఐదవది మన భాగంలో ఆఖరిది సిట్టింగ్ ఫర్ ద సాంక్చురీ ఆఫ్ గాడ్, దేవుని మందిరము కట్టడ కొరకాయ దావీదు దేవస్థంలో కూర్చున్నట్లు వాక్యాలను మనం చూస్తాం. ఒక రాజు కూర్చునే టైం ఉంటుందా? ఈ దినాల్లో మనం కూర్చోవాలంటే ఎన్ని పొజిషన్లో అర్ధగంటకి అలాగే బాగా కూర్చున్నాం అనుకున్నా కూడా తిమిర్లు వస్తున్నాయి కదా. ఇప్పుడు కొంతమంది బైబిల్లో లేని పొజిషన్లో ప్రార్థనలు చేస్తున్నారు, మీరు చూస్తుంటారు ఆన్లైన్లో. డిఫరెంట్ పోస్టర్స్, అబ్బా చాలా స్టేజ్లు ఉన్నాయి, ఎక్కడి నుంచి నేర్చుకున్నారో ఇవి అనుకుంటాం. బైబిల్లో నిలబడడం ఉంది, కూర్చోవడం ఉంది, మోకరించడం ఉంది. ఇవి కామన్ పొజిషన్స్ ఉన్నాయి. అంత డిఫరెంట్ పొజిషన్స్, నేను చెప్పదలుచుకోలేదు, వాటిని మీరే చూస్తుంటారు. ఇట్లు కూడా ప్రార్థన చేయొచ్చా అని మనం అడిగామనుకో, వాళ్ళు ఏమంటారు, ఎట్లా చేసావు అనేది కాదు కదా, హృదయంలో నుండి వచ్చిందా లేదా, హృదయంలో నుండి వచ్చిందా లేదా తర్వాత భక్తి మర్యాదలు గడపాలి కదా. మరి ఎట్లా చేసి చెప్పులు వేసుకుని వచ్చి వాక్యం చెప్పొచ్చు కదా, మీరు కూడా చెప్పులు వేసుకుని వచ్చి కూర్చోవచ్చు కదా. ఎట్లా చేసిందే ముందు హృదయం కదా ఇంపార్టెంట్, చెప్పులు వేసుకుంటే ఏంటి అర్థమవుతుందే. బాడీ లాంగ్వేజ్ ఇస్ ఆల్సో ఇంపార్టెంట్. నేను కలెక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు నాకు ఆయన మీద విధేయత ఉందా లేదని ఎట్లా కూర్చుంటేనేముంది, మనసులో ఆయన సార్ అంటున్నానా లేదంటే కుదరదు. బాడీ లాంగ్వేజ్ చాలా ఇంపార్టెంట్. నాకంటే ఒక పెద్ద బాస్ దగ్గరికి వెళ్ళినప్పుడు బాడీ లాంగ్వేజ్ వాళ్ళు చూస్తారు. నువ్వు ఎలాగ మాట్లాడుతున్నా, ఎలాగ రియాక్ట్ అవుతున్నా, ఎలాగ స్పందిస్తున్నా, తిడుతున్నా కూడా 32 కనపడేటట్టు ఉండాలా. లేకపోతే ఏం చేస్తారు, సస్పెండ్ చేసే అవకాశం ఉంటుంది. ఒక్కొక్క బాస్ ఒక్కొక్క మాట అంటుంటే మన కన్నీళ్ళు రాలిపోతుంటాయి ఇలాగే. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్, ఓకే సార్, ఐ విల్ మెండ్ మై సెల్ఫ్ సార్, అపాలజీస్ సార్. అన్ని తిట్టి ఆయనకి ఇంకేం మాటలు రాకపోయిన తర్వాత ఓకే బయటకు వస్తాం, ఏడ్చిదంతా ఏడుస్తాం. ఒక మనుషులతోనే అంటున్నప్పుడు దేవుడి దగ్గరకు వస్తే ఎలాగా? ఒక రాజుకి అంత టైం ఉందా కూర్చోటానికి? ఇక్కడ నాకు తెలిసి దావీదుకున్న లక్షణాల్లో విశ్రమంతా కూడా ఉండేవాళ్ళు ఎవరు లేవనుకుంటా. దావీదంతా అందంగా ఉన్నవాళ్ళు ఎవరన్నంటే చేయొద్దని, దావీదంతా బలం ఉన్నవాళ్ళు ఎవరన్నంటే చేయొద్దని, దావీదు వల్ల సితార వాయించేవాడు ఉంటే చేయొద్దని, మనం వాయిస్తే వచ్చేవాడు కూడా ఆగిపోతుంది. దావీదంతా మధురంగా పాడేవాడు ఉంటే చేయొద్దని, మనం పాడితే గేడ దగ్గర ప్రజలు అయిపోతారు, పాటలు అయిపోయిన తర్వాత బాగుంటాయి. దావీదు వల్ల వడిసెలు ఇచ్చేవాడు ఎవరు ఉంటే చేయొద్దని,
దావీదు వల్ల దయ్యాలు నిలబెట్టే వాళ్ళు ఎవరి నుండి దయ్యమే మనం నిలబడతా ఉన్నాం. మరి దయ్యం వెంటనే మనకు భయం వేస్తుంది. దావీదు కుర్రాడుగా ఉన్నప్పుడే దయ్యాలు నిలబెట్టినట్లు అట్లా మనం చూస్తాం. సీతార చమత్కారంగా వాయిస్తుండగా అప్పుడు ఇతరాత్మ వాళ్ళ నుండి వెళ్ళిపోయి 75 కీర్తనలు రాసిన వాళ్ళ నుండి చేయొద్దని రాసిన చూడటానికి బరువు అయితే ఇంకా రాసి ఇలాగ ఎన్ని లక్షణాలు కలిగిన వాడు ఎలా కూర్చున్నాడు? మనకి ఇంత అక్షరం వస్తే కూర్చోబుద్ధి కాదే, ఇంత పాట వస్తే కూర్చోబుద్ధి కాదే, ఇంత వాక్యం వస్తే కూర్చోబుద్ధి కాదే, ఇంత వంట వస్తే కూర్చోబుద్ధి కాదే, ఇంత సండే క్లాస్ యాక్షన్ వస్తే కూర్చోబుద్ధి కాదే, ఏం వచ్చినా కూర్చోబుద్ధి కాదే. అందుకే దేవుడు ఏం రాకుండా కూర్చోబెట్టాడేమో కొన్నిసార్లు అనిపిస్తుంది. God is good at all times, no matter what the scene is. మనకి ఒకటో రెండో వస్తే కూర్చోలేమేమో. దావీదు ఇన్నొచ్చినాడు, దేవస్థంలో కూర్చున్న తర్వాత నాకు ఇన్నొచ్చు అని ఏమని చెప్పాడా? చూడండి ఎలా ప్రార్థన చేసాడో చూడండి. కింద వచ్చిన దేవా యెహోవా, నీవు నన్ను ఇంత హెచ్చులోనికి తెచ్చుటకు నేను ఎంతటి వాడను, నా ఇల్లు ఏమాత్రమది. దేవా, ఇది నీ దృష్టికి ఆటోమేటిక్ ప్రేయర్ తెలుసా? ఇది అంటే గుండెను ద్రవీవింప చేసే ప్రార్థన. దేవుని సన్నిధిలో కూర్చుని బట్టి ఎలా వచ్చింది ప్రార్థన? కూర్చుంటే వస్తుంది, మనం కూర్చోట్లేదు కనుక ఈ ప్రార్థన రావట్లేదు. When we sit, our heart will be melted. మనం కూర్చుంటే మన దుస్థితి ఏమో మనకు గుర్తొస్తుంది. నేను ఎక్కడ ఉంటుంది గొర్రెల తోటి బతిలేమో క్యాపలు వేస్తూ కర్ర పట్టుకొని వర్షలు పట్టుకొని అటు ఇటు తిరుగుతుంటుంది. కానీ నన్ను తీసుకున్న సింహాసనం మీద పెట్టే వజ్ర వైడూర్య మరకత మాణిక నీళ్ళ కెంపలు పచ్చలు పొదిగించబడి సింహాసనం మీద కూర్చొని కిరీటం పెట్టుకొని 40 సంవత్సరాలు ఏలిక చేసే భాగ్యం నాకు ఇచ్చినవే, నేనెంతటి వాడు, ఇది నీ దృష్టికి స్వల్పమే కదా. అలా ప్రార్థన చేస్తూ పోతే దేవుడు తన్మయమైపోయాడు అనుకుంటా. ఎన్నిసార్లు వాడాడు తెలుసా పదము? ఏంటది అమ్మా? అబ్సల్యూట్లీ స్టన్నింగ్ వర్డ్. నీ దాసుడు, నీ దాసుడు, నీ దాసుడు. నువ్వు ఏర్పాటు చేసుకున్న రాజని చెప్పట్లేదు. ఎవరు? నేను నీ దాసుడు, నీ దాసుడు. 10 times నీ దాసుడు, నీ దాసుడు, నీ దాసుడు. కానీ బైబిల్ ఏం చెప్తుంది? అంతకుముందు ఎవరు కూర్చున్నారంట? దాసుడు కాదు కూర్చునింది, మధుర గాయకుడు కాదు కూర్చునింది, గొర్రెల కాపరి కాదు కూర్చునింది, ఏంటి సితార వాయించేవాడు కాదు కూర్చునింది. ఎవరు కూర్చున్నారంట? రాజైన రాసేది కూర్చున్నాడు. ఆహాహా. అందుకే దేవుడు అన్నాడు, ఎ మ్యాన్ ఆఫ్టర్ మై ఓన్ హార్ట్. నా హృదయం లాంటి హృదయం కలిగిన వాడు. నా హృదయం ఆయన హృదయంతో పెని వేసుకొని దేవుడు ఆయన ఆశీర్వదించుకోకుండా ఉండటానికి హేతు ఏముందంటారు. అందుకే చివరి కంక్లూషన్ తెచ్చినాడు. బిఫిటింగ్ కంక్లూషన్. ప్రార్థన ఎలాగుంటుందంటే, కొంతమంది భక్తులు చేస్తే, మనం చేస్తే ఉండదు అనుకోండి. ఎలాగ మొట్టమొదటి ఒక విమానం మాదిరి, విమానము కూర్చుని అంటే స్టార్ట్ అయ్యేటప్పుడు ఎలాగో ఆ ట్రాక్ మీద ఉంటుందో, టేక్ ఆఫ్ కావడానికి ముందు అందరు కూర్చొని అనౌన్స్మెంట్ ఎలా చేస్తుందో, టేక్ ఆఫ్ అయ్యేటప్పుడు చాలా స్లోగా పోతా ఉంటుంది. స్లో 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 స్టార్ట్ అయిపోయి దగ్గరికి వచ్చిన తర్వాత ఇంకేమవుతుంది, ఉన్నట్టుండి పైకి వెళ్ళిపోతుంది. పైకి వెళ్ళిపోయేటప్పుడు అటు ఇటు మనకు కుదుపులుగా అనిపిస్తూ ఉంటుంది. కడప కూడా బయటకు వచ్చినట్టు తేలిపోయినట్టు అనిపిస్తూ ఉంటుంది. చివరికి చాలా దాదాపు 10 కిలోమీటర్ల ఎత్తుకి వెళ్ళిన తర్వాత ఫ్లాట్ పోతా ఉంటుంది. అసలు పోతుందో లేదో కూడా మనకు తెలియదు. అలాగే సముద్రాలు దాటిపోతుంది, అట్లాంటిక్ దాటి అమెరికా వెళుతుంది, పసిఫిక్ దాటి ఆస్ట్రేలియా వెళుతుంది, ఇంక ఏది దాటి ఏ దేశానికని వెళుతుంది. కరెక్ట్ దిగేటప్పుడు ఏం చెప్తారు తెలుసా? అర్ధగంటలో మనం హైదరాబాద్ శంషాబాద్ విమానాశ్రయం దిగబోతున్నాం. థ్యాంక్ యూ ఫర్ ట్రావెలింగ్ విత్ us. Be safe. Have a great time in Hyderabad. Thank you. Take care. Bye. Make it a point to travel with us next time. Emirates, Lufthansa, Malaysia, Air India కూడా. అప్పుడు దిగేటప్పుడు వస్తారు చూడు, ఒక్కసారిగా అటు ఇటు వచ్చి దిగేసి
ఆ స్పీడ్ లో దాని మీద రన్వే మీద వెళ్తా ఉండి ఒక్కసారి వస్తుంది అనిపిస్తుంది, వాట్ ఈస్ దిస్ మ్యాజిక్? ఎక్కడి నుండి ఎక్కడికి వచ్చినాడు, ఎక్కడ ఆరంభించినాడు, ఎక్కడికి వచ్చినాడు, ఎంత పైకెళ్ళి ఎంత భూమి దగ్గరికి వచ్చి ఇలా దావీదు అలా ప్రార్థన చేసి ఎంత దాకా దావీదు వెళ్ళి మనల్ని ఒక్కసారి అక్కడికి అంతా తీసుకుని వెళ్ళి నేరుగా ఒక పక్షి కిందకు వచ్చినట్లుగా రన్వే మీదకి తీసుకొని వచ్చాడు. యెహోవా నువ్వు నన్ను ఆశీర్వదిస్తే అది ఆశీర్వాదం, అది నటికి ఒక్కసారి ల్యాండ్ అయిన వెంటనే ఫ్లైట్ అనిపిస్తుంది. ప్రజలందరూ ఊపిరి పీల్చుకుంటా ప్రార్థన చేసుకున్న వాళ్ళు అట్ట ఇట్టావో. దేవుడు మన ప్రార్థన కూడా ఆలకించి జవాబు ఇవ్వాలని కోరుతున్నాడు. ముందుకు వెళ్ళక మునుపు ఈ 5 రకాల ప్రజల్లో మనం ఏ రక అర్థమైంది అనుకు నేను చెప్పే మాటలు. ఈ 5 రకాలుగా కూర్చున్న వాళ్ళలో మనం ఏ రకం? మొదటి రకమా, రెండో రకమా, మూడో రకమా, నాలుగో రకమా, 5వ రకమా? అసలు మన రకమే బైబిల్లో లేదా? చెప్పరేంటి? నన్ను ఆశీర్వదించు ప్రభా. కూర్చొని ఇలా ప్రార్థన చేస్తే దేవుడు నిన్ను ఆశీర్వదించలేను, గెట్ అవుట్ ఫ్రమ్ హియర్, ఐ హావ్ నో టైమ్ టు టాక్ టు యు, నో టైమ్ టు హియర్ యువర్ ప్రేయర్ అనగలడా? అంటాడా? ఈ స్పెల్ బౌండ్ మెల్టెడ్ బియాండ్ క్రిస్టలైజేషన్. ఇప్పుడు యాకోబు కూడా అలాగే అన్నాడు, ఐ విల్ నాట్ లెట్ ది గో అంటిల్ thou blesses me. అక్కడ అతనిని ఆశీర్వదించు. దేవుడు దావీదుని ఎలాగ ఆశీర్వదించినాడు? మీరు అనుమతిస్తే 5 పాయింట్లు చెప్పనా? ముగించమంటారా? బయట వాసన వస్తుంది. ఈ కూర్చున్న వారిని దేవుడు అనుసరించేలాగా ఆశీర్వదించినాడు. ద స్టోరీ ఆఫ్ డేవిడ్ ఈజ్ సచ్ ఎ scintillating story chronicled by the Holy Spirit for the benefit and the blessing of a simple believer to a sublime believer. దావీదు యొక్క వృత్తాంతం ఒక సామాన్య విశ్వాసం మొదలుకొని పర్వతారోహణ మీద ఉన్న విశ్వాస దాకా అందరికీ అవసరమైన అనుభవాన్ని రంగరించి పరిశుద్ధాత్మ దేవుడు తెలుపటానికి కోరుకున్న సుదీర్ఘమైన వాస్తవం. ఆశీర్వదించినట్టు ఏం ఆశీర్వదించవచ్చు? పూర్వవర్షం కురిపించినాడని అర్థమా? ఏమని అర్థం? ఆయన చేసేదానంతట్లో దేవుడు ఉన్నాడు. ఏంటి అలాగ చేసాడు? 5 విషయాలు త్వరగా చూపించి ముగించడానికి ప్రయత్నం చేస్తాం. మొదటిది, మనందరికీ పరిచయమైన మాటలే, కానీ మరలా జ్ఞాపకం చేసుకోవటానికి ఇదో చిరు ప్రయత్నం మాత్రమే. సమయంలో 2వ గ్రంథం 3వ అధ్యాయం 8వ వచనం. 2 Samuel chapter 3 verse 8. 2 Samuel 3వ అధ్యాయం 8వ వచనం. అబ్నేరు ఇష్బోషెతు అడిగిన మాట బహుగా కోపగించుకొని, నేను దావీదు చేతికి అప్పగించక నీ తండ్రి అయిన సౌలు ఇంటి వారికి, అతని సహోదరులకు, అతని స్నేహితులకు ఈ వేళ ఉపకారం చేసిందాను. యూదా వారికి చేరిన కుక్కతో సమానంగా చేసి ఈ దినంలో ఒక స్త్రీని వచ్చి నా మీద నేరము మోపుదవా. ఇక్కడ ఏముంది బ్రదర్ అని అంటారేమో. ఇక్కడ ఒక పదం ఉంది, ఏంటది? డేవిడ్స్ హ్యాండ్. దావీదు చెయ్యి. దేవుడు ఆశీర్వదించేవారు చెయ్యి ఎలాంటిదంటే ఆ చేతి ఏం పట్టుకున్నా ఆశీర్వాదం. దీన్ని ఇంకా మనం క్లియర్గా చూడాలంటే సమూయేలు మొదటి గ్రంథం 17వ అధ్యాయంలో ఏలాలోయ దగ్గర గొలియాతు మీద దావీదు యుద్ధం చేయడానికి వచ్చినారు. ద బ్యాటిల్ బిలాంగెత్ unto the Lord. యుద్ధము యెహోవాది అని దావీదు తనకు వడిసెలు చేత పట్టుకొని ఒక రాయి తీసుకొని విసిరిన వెంటనే గొలియాతు మొదట వచ్చి ఆయన చేతుల్లో నైపుడు. అలాగే సౌలుకు అపవిత్ర ఆత్మ పట్టినప్పుడు దావీదు వచ్చి సితార వాయించినాడు. ఆయన చేతిని దేవుడు ఆశీర్వదించాడు. కనుక చెయ్యి ఆశీర్వదించబడితే చేతిలో నుండి వచ్చి ప్రతిదాన్ని దేవుడు ఆశీర్వదించడానికి ఇష్టపడతాడు. ఇప్పుడు మన చేతిలో ఆశీర్వదించబడ్డా లేదా? దేవుడు మన చేతిని స్థిరపరుస్తూ చేతి పనిని, దేవా మా చేతి పనిని
స్థిరపరచు. కనుక దేవుని ఆశీర్వాదం అంటే అర్థం ఏంటంటే దేవుడు మనం చేసేది సన్మానమైందేనా దాన్ని స్థిరపరుస్తాం. దాన్ని బట్టి దేవుని ఆశీర్వాదం వారి మీద ఉందని మనకు అర్థమవుతుంది. వారి చేతులెత్తి ప్రార్థన చేసిన ఆశీర్వాదం, నేను చేతులెత్తుట సాయంకాలం నైవేద్యం వలె నీ సన్నిధిలో ఉండునుగా. చేతులెత్తి ప్రార్థన చేస్తే ఆశీర్వదించినాడు, ఆ చేతి వరుసలు పెట్టి ఆశీర్వదించినాడు, చేతికి సితార కొట్టి దేవుడు ఆశీర్వదించినాడు, చేతికి శత్రువును అప్పగిస్తే ఆ శత్రువును చంపకుండా వదిలేసినందుకు దేవుడు ఆశీర్వదించినాడు. దట్ ఈస్ ద హ్యాండ్ ఆఫ్ ఎ బ్లెస్సింగ్, లేదా దట్ ఈస్ ద బ్లెస్డ్ హ్యాండ్, ఆశీర్వదించబడిన చేయి. ఇప్పుడు మన చేతులు అలాగా ఆశీర్వదించబడ్డాయా? కొంతమంది చెప్తుంటే అమ్మ నువ్వు చేయి పెట్టద్దు, ఉండేది కూడా పాడే. అసలు వాళ్ళ ఇంట్లో కూడా మాట్లాడుతుంటారు, నువ్వు దయచేసి టచ్ చేయదు, ఎందుకంటే ఎక్కువ పాడైపోతుందో. లేకపోతే పిల్లలు కూడా చెప్తున్నారు, రై నువ్వు మాత్రం పొరపాటున నీ చేయి పెట్టద్దు. నువ్వు ఎక్కడ చేయి పట్టుకుంటే గ్లాస్ పట్టుకుంటే గ్లాస్ కింద పడుతుంది, ప్లేట్ పట్టుకుంటే ప్లేట్ కింద పడుతుంది, ఏది నువ్వు పట్టుకున్నా కింద పడుతుంది. నీ చేతులు భద్రము లేదు, యువర్ హ్యాండ్స్ ఆర్ నాట్ ఇంటాక్ట్. అని చేతులు ఎలాగ ఉన్నాయి? యెహోవా నీవు నన్ను ఆశీర్వదించిన యెడల నేను చిన్నటికి ఆశీర్వాదం. బ్లెస్సెడ్ హ్యాండ్స్, డేవిడ్స్ హ్యాండ్స్. ఆశీర్వదించబడిన చేతులు, దావీదు చేతులు. రెండోది చూస్తామా? సమూయేలు మొదటి గ్రంథం 25వ అధ్యాయం 7వ వచనం. 1 Samuel chapter 25. Verse 7. 1 Samuel chapter 25 verse 7. నీ యొద్ద గొర్రెల బొచ్చు కత్తిరించు వారు ఉన్నారన్న సంగతి నాకు వినబడెను. నీ గొర్రెల కాపరులు మా దగ్గర ఉండగా మేము వారికి కీడు చేసేయలేదు. వారి కన్నుల్లో ఉన్నంత కాలం వారు ఏమీ పోగొట్టుకొనలేదు. నీ పని వారిని నీవు అడిగిన యెడల వారు అలాగూ చెప్పుదురు. కాబట్టి నా పని వారికి దయచేయము. శుభదినము మేము వచ్చింది కదా, నీకు ఇష్టం వచ్చినట్లు నీ దాసుని నీ కుమారుడైన దావీదునకు ఇమ్ము. ఈ సంగతి మనకు తెలుసు. నాబాల్ అనే ఆయన పేరు, ఆయన డెసిగ్నేషన్ కూడా ఇక్కడ రాసినారు, ఆయన క్యారెక్టర్స్ కూడా రాసినారు. మూటవాడు, దుర్మార్గుడు, ఇలాంటి మంచి అమ్మాయి దొరికింది. మిస్ యూనివర్స్ లాంటి అమ్మాయి. అమ్మాయి పేరేంటి? అబిగైల్. కొన్నిసార్లు అట్లయితుంది మిస్ మ్యాచ్. నేను నిన్నే చెప్పాను కదా, నేచురల్ కెలామిటీ అని. వాడికి అలాంటి వాడికి అంత తెలివైన వాడు దొరకాలి, కానీ మిస్ మ్యాచ్ దొరికింది. నేను కుటుంబాన్ని కాపాడుకోగలిగాను. దావీదు పరుగులు తీస్తూ కొంతమంది పరివారంతో కూడా అడవిలో ఉన్నప్పుడు నాబాల్ యొక్క మందలు మేపేవాళ్ళు తారసపడితే దావీదు వాడికి సహాయం చేసింది. దావీదు పలికిన మాట కాదు, తర్వాత కింద వచ్చిన చూస్తే పనివారు వచ్చి అబిగైల్తో చెప్పారు, అమ్మా అసలు మేము అరణ్యంలో ఉన్నప్పుడు శత్రువులు మా దగ్గరికి రాకుండా, లేదా కాని కార్యాలు మా దగ్గర జరగకుండా దావీదు మాకు ఎంత సాయం చేసాడో తెలుసా? అలాంటి వాడు వచ్చి మాకు ఏదైనా జున్ను, తర్వాత ఏంటి అడలు, గోధుమ పిండి అవి ఇవి అడిగితే ఏంటమ్మా పంపించకుండా అయిపోయారు, మాకెవరు సాయం చేస్తారని అంటున్నాడు, మనకేమైనా జరగకూడదు ఇక్కడ జరిగితే ఎలాగమ్మా అని పనివారు చెప్పిన వెంటనే, ఆమె చాలా తెలివైన స్త్రీ కనుక పనివాళ్ళ మాట నమ్మింది. వెంటనే సిద్ధపరచుకున్నది అన్ని. తర్వాత వాహనం మీద బయలుదేరి వచ్చింది దావీదు దగ్గరికి వచ్చి. తర్వాత దావీదు పలికిన మాటలు, తర్వాత సంగతులు, స్టోరీ నాకంటే మీకు బాగా తెలుసు. కనుక ఇక్కడ మనం దావీదులో చూసే మంచితనం ఏంటంటే డేవిడ్ సింహాలు, దావీదు యొక్క సహాయం. ఆపదలో ఉన్న వాళ్ళకి ఆయన సహాయం చేస్తాం, అరణ్యంలో ఉన్న వాళ్ళకి సహాయం, ఇంటి దగ్గర ఉన్నవాడు కాదు. మన పక్కన ఉన్న వాళ్ళకే సాయం చేయలేము, బైబిల్కి ఏం సాయం చేస్తాం? నాకు చాలా ఆశ్చర్యం వేస్తుంది. మేము ఇలా పరిచయం చేస్తుంటాం కదా, మాకు ఏదైనా అవసరం ఉంది, ఇప్పుడు ఫిబ్రవరి మార్చి వచ్చింది, ఇన్కమ్ ట్యాక్స్ ఫామ్ ఫిల్అప్ చేయాలా, మాకేమైనా చేస్తామంటే అన్ని ఎక్కువ డబ్బులు అవుతాయి. ఎవరో ఒకళ్ళు ఆడిటర్ దొరుకుతారు అనుకుంటే ఎవరు దొరకరు. మరి ఇంతమంది వేల మంది వింటున్నారు వాక్యం. ఎక్కడైనా అయ్యో బ్రదర్ మీ వాక్యం వింటున్నానండి, వింటున్నాను మంచిదే, మరి మాకు కూడా హెల్ప్ చేయొచ్చు కదా. ఎవరు దొరకదో తెలియదు, ఎవరు సీఎలో తెలియదు, ఎవరు మాకు సాయం చేస్తారో తెలియదు.
ఇంకేంటి దగ్గరకు వచ్చేదాకా అలాగే ఉంటాం. యూనివర్సిటీ నుండి ఫోన్ చేసి అడుగుతారు, సార్ మీ ఫామ్ 16 పంపలేదు, పంపేయండి. అప్పుడు ఏం చేయాలి మరి? వాళ్ళ పక్కన మాకు కొలీగ్స్ ఉంటారు కదా, రక్షలు అన్నాడు. వాళ్ళని అడిగితే ఏం సార్ ఎలా చేశారంటే బయట సేమ్ తెలిసింటే చేశాను సార్. మీరు సార్ ఇంకా నేను చేయలేదు సార్. అయితే ఇవ్వండి సార్, వెళ్ళి చేయించుకుని వస్తాం అంటారు. నాకు చాలా సిగ్గేస్తుంది. ఇంత పరిచయం చేస్తున్నాము, నాకు హెల్ప్ చేసేవాళ్ళు ఒక్కరు లేరు. డబ్బులు ఇస్తాం, ఓకే కాదు. ఇంత చేసి మళ్ళా వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి, లోకస్తుల దగ్గరికి. ఇలాంటివన్నీ ఉంటే తెలియదు. బ్యాంక్ దగ్గరికి వెళ్తాం, మనకి ఏదైనా అవసరం ఉందని ఎంట్రీ లేమన్నా కూడా ఏడు వాళ్ళు. ఎందుకంటే మీకు తెలుసు కదా, బ్యాంక్ వాళ్ళకి పరిచయం ఉంటే హర్షద్ మెహతా మాదిరి, తర్వాత ఇంకేదో విజయ్ మాల్యా మాదిరి ఎలాగైనా ట్రీట్ చేస్తారు. రండి సార్, కూర్చోండి సార్, 5 స్టార్ ఫెసిలిటీ. మనము పరిచయం లేమనుకోండి, మన దగ్గర అన్ని డాక్యుమెంట్లు ఉన్నా కూడా ఇది ఓల్డ్, దీంట్లో కనపడట్లేదు. దీనికి గ్యారంటీ కావాలా? ఏదో ఒకటి సాగు పెట్టుకోండి. ఇక్కడ ఎవరైనా బ్యాంక్ ఎంప్లాయీస్ ఉంటే మన్నించండి, మీరంటే నాకు అమితమైన గౌరవం. లైవ్ లో చూసేవాడు కూడా ఎవరైనా మా కష్టాలు, వీళ్ళు పెద్ద క్యూలో నిలబడతాం అనిపిస్తుంది. ఇంతసేపు వాకింగ్ చెప్తున్నా కదా, ఒక బ్యాంక్ వాళ్ళు తెలిసిన లేదా, ఒక్కళ్ళు కూడా సాయం చేసేవాళ్ళు లేదా. మేము బ్యాంకులో డబ్బులన్నీ మాకు ఇమ్మని అడగట్లేదు. చిన్న చిన్న పనులు ఉంటాయి కదా, మేము మనుషులు, మేము ఉద్యోగం చేసుకునే వాళ్ళమే కదా. మరి ఆ పనుల కూడా ఎవరు ఇచ్చి చేస్తే, ఎవరు ఇచ్చి ఆదివారం క్యాపిటల్స్ గంటలేసి వాకింగ్ చేయకపోతాం, సోమవారం నుంచి శనివారం దాకా సేమ్ టు సేమ్, నో చేంజ్. ఎవరున్నా నాకు హెల్ప్ చేసేవాళ్ళు. వేర్ ఆర్ ద డేవిడ్స్? విశ్వాస కుటుంబాలకు సంబంధించిన వారికి సహాయం చేయడానికి రాకపోతే ఎలాగా? కొంతమంది మా దగ్గరికి వస్తుంటారు, విశ్వాసులే అన్న, బ్యాంక్ మేనేజర్ మీకు తెలుసు, ఒకసారి ఫోన్ చేయండి అన్న, మాకు లోన్ ఇవ్వాలా, కారు కొరకు లేకపోతే ఆటో కొరకు, ఇది ఇవ్వట్లేదన్నా, తిప్పిస్తున్నాడు, ఒకసారి చెప్పండి అంటారు. వాళ్ళే అనుకుని వస్తారు. మాకంతా బిలీవర్స్ దేశం అంతా ప్రపంచం అంతా తెలిసి అనుకొని వస్తారు. తెలిసి ఉండొచ్చు కానీ పని చేసేవాళ్ళు కావాలి కదా. ఇప్పుడు చెప్తా, లేదు బ్రదర్ నాకు తెలియదు బ్రదర్ వాళ్ళంటే, వచ్చిన బ్రదర్ ఏమనుకుంటారు తెలుసా, నాకు తెలుసు కానీ నేనే చెప్పించట్లేదు, ఈయన అబద్ధాలు చెప్తాడు, బయటికి వెళ్ళి యూట్యూబ్ లో వాక్యాలు మైక్ లేదరికి మాత్రం అదర్ కొడతాడు, ఇలాంటి వాళ్ళంతా వాక్యాలు చెప్తే బాగుపడుతుంది అని వాళ్ళు అనుకుంటారు. ఇక్కడ మాకేమీ ఎవరు తెలియదు. ఎవడో ఒకరు తెలిసింటే మేము కూడా ఫోన్ చేస్తాం కదా, బ్రదర్ పలానా బ్రదర్ వస్తున్నాడు, హెల్ప్ చేయండి అంటే. రూల్స్ కి బైపాస్ చేసి హెల్ప్ చేయమని ఎవరిని అలాగే నువ్వు కూడా చేయొద్దు. ఖాళీగా ఉండే సమయం, ఇప్పుడు 10 మంది క్యూ ఉన్నారు, అసలు పని కావట్లేదు, లేకపోతే 4 గంటలకు వెళ్ళాలి, కరెక్ట్ గేట్లు వేస్తుంటారు. అలాంటప్పుడు కొద్దిగా హింజ్, ఇంక్లినేషన్, ఓరియంటేషన్ పని చేయడానికి ముందుకు వస్తే ఎంత బాగా. ఇలా ఎతికినా కూడా మనుషులు కనపడట్లేదు. దీంట్లో పని ఉంది, ఎవరున్నారు అబ్బా అంటే ఎవరు లేదు. బయటకు వచ్చేటప్పుడు అటు ఇటు బ్రదర్, 2 బ్రదర్, ప్లేస్ లో బ్రదర్, ఒక సెల్ఫీ బ్రదర్. ఏం సెల్ఫీ బ్రదర్? మాకు సోమవారం నుండి శనివారం దాకా మా పనిలో మాకే బిజీ ఉంది. Who will help us? Who will attend us? Who will take care of our simple works, basic works? రిజర్వేషన్ చేయించాలా, ఎక్కడో ఉన్నాం, ఎవరు చేస్తారు, మా మొబైల్ లేదు, ఎవరికైనా ఫోన్ చేయాలంటే ఎవరు చేస్తున్నారు, ఎవరు నమ్ముతారు? చెప్పరేంటి సైలెంట్గా ఉన్నారు? మీ ప్రాబ్లం మా ప్రాబ్లం అంటారా? A Christian is called to help others. క్రైస్తవుడు ఇతరులకు సహాయం చేయడానికి పిలువబడ్డాడు. If we have no helping nature, how can we expect God to help us? మనకే సాయం చేసి మనసు లేకపోతే దేవుడు మనకు సాయం చేయాలని మనం ఎలా కోరుకుంటాం? అందుకే బైబిల్లో రాయబడింది, యెహోవా నీకు సహాయము చేయని యెడల ఎక్కడి నుండి నీకు సహాయము. అందుకే కీర్తనకారుడు అన్నాడు, కొండల తట్టు నా కన్నులు ఎత్తుతున్నాను, నాకు సహాయం. ఎక్కడికి వెళ్ళినా నిలబడాల్సిందే. పాస్పోర్ట్ ఆఫీస్కి వెళ్ళినా నిలబడాలా, బ్యాంక్కి వెళ్ళినా నిలబడాలా, పోస్ట్ ఆఫీస్కి వెళ్ళినా నిలబడాలా, రైల్వే స్టేషన్కి వెళ్ళినా నిలబడాలా, ఏది ఆడిటర్ దగ్గరికి వెళ్ళినా నిలబడాలి, ఎక్కడికి వెళ్ళినా నిలబడాల్సిందే. ఓకే, గాడ్ హెస్ అలౌడ్ దిస్ అనుకుంటా నిలబడతాం. వాళ్ళతో తిట్టించుకుంటాం, పనులన్నీ అయిపోతే గోష్ వస్తాం, లేకపోతే ఇంకోసారి వెళ్తా ఉంటాం. మరి ఏమయ్యారు? వేర్ ఆర్ ద 9? చెప్పరేంటి? ఆ 9 దగ్గర ఎక్కడా? పరిచయం ద్వారా మేలు పొందిన వారు, రక్షణ పొందిన వారు, ఆశీర్వాదం పొందిన వారు, దేవుని కుటుంబంగా చేయబడిన ఆ 9 దగ్గర ఎక్కడా? ప్రభు దగ్గర రాలేకపోయారు. ఇక్కడ దావీదు యొక్క హెల్ప్, సహాయం ఏంటంటే, నాబాలుకి అసలు దావీదుకి లింకే లేదు, వాళ్ళకి సంబంధమే లేదు, వాళ్ళేమి ఇశ్రాయేలు కూడా కాదు.
కానీ దావీదుకున్న మనసు సహాయం చేసే మనసు. బైబిల్లో సామెతలో చెప్పాడు, 4000 సంవత్సరాల మానవ చరిత్రలో మహాజ్ఞాని అయిన సొలొమోను అన్నాడు, చేయుటకు నీకు చేతనైన పనిని చేయటానికి వెనకంజ వేయగలదు. వీళ్ళైనది చేయనెరిగియో అలాగే చేయకపోతే డాష్ ఏంటది, మనకు తెలిసి చేస్తే మంచిదని చేయడానికి అవకాశం ఉంటుంది, చేస్తే నష్టం కూడా ఉండదు. కానీ ఏమంటున్నా మన పక్కన ఎవరో వచ్చింటారు ట్రైన్లో, నేను కూడా చాలాసార్లు చూస్తుంటాను. నాకు టికెట్ కన్ఫర్మ్ కాని రోజు ఒక్క టీసీ కనపడ్డు, ఖర్చు ఒక్క గార్డు కనపడ్డు, ఒక్క రైల్వే ఉద్యోగి కనపడ్డు. టికెట్ బాగా కన్ఫర్మ్ అయి కూర్చున్నప్పుడు, అయ్యో బ్రదర్, ప్రెసిడెంట్ బ్రదర్, నేను ఈ ట్రైన్కి టీసీకి వెళ్తున్నాను బ్రదర్, రెండు బ్రదర్ కూర్చుంది, అవుతుంది బ్రదర్ టికెట్ కన్ఫర్మ్. సో స్ట్రేంజ్ కదా. ఈ జీవితం నేర్చుకుని పాఠాలు చాలా కష్టంగా అయిపోయింది. ఎంత పర్చేజ్ చేసి ట్రైన్లో రిజర్వేషన్ కన్ఫర్మ్ కాకుండా, ఇప్పుడు కాదు అప్పుడు సీట్ లేదు కనుక ఎక్కడో టాయిలెట్ దగ్గర అలాగే నిలబడిదే ఏదో చూస్తుంటే ప్రభావ 3 రోజులు పర్చేజ్ చేశాను, కూర్చోటానికి కూడా నోచుకోలేకపోయాను. ఏమయ్యారు టీసీలు, ఏమయ్యారు గార్డులు, ఏమయ్యారు రైల్వేలో కమర్షియల్ ఆఫీసర్లు. నా క్లాస్మేట్ ఉన్నాడు ఇక్కడ, పెద్ద ఆఫీసర్ సదరన్ రైల్వే దానికి. ఇలాంటి పెద్ద పెద్ద అడుగుతున్నారు. వాట్ హ్యాపెన్ టు ఆల్ ఆఫ్ దెమ్? యేసుప్రభు వెళ్ళాల్సిన మార్గంలో వెళ్ళాల్సిందే కదా. అది పగలు చేసే పని పగలు చేసినాడు, రాత్రి చేసే పని రాత్రి చేస్తాడు. కానీ క్రైస్తవ జనమా దావీదు వలె సహాయం చేయడానికి పూనుకుందా. దావీదు ఎవరికి సహాయం చేయాలనుకున్నాడు? దేవుని యొక్క సహాయము దావీదు ద్వారా వాడక. యెహోవా నీవు ఆశీర్వదించినడునా అది ఎన్నటికి. ఇప్పుడు దాకా ఎన్ని చూసాము? 2 3. మొదటిది ఏంటి? డేవిడ్స్ హ్యాండ్, దావీదు చెయ్యి. రెండవది ఏంటి? డేవిడ్స్ హెల్ప్, సహాయం. మూడోది చూస్తామా? రెండవ సమూయేలు 24వ అధ్యాయం 10వ వచనం. 2 Samuel chapter 24 verse 10. జనసంఖ్య చూసినందుకై దావీదు మనస్సు కొట్టుకొనగా, అతడు నేను చేసిన పని వలన గొప్ప పాపము కట్టుకొచ్చింది. ఇక్కడేముంది? దావీదు మూడోది ఏంటమ్మా? ఇంతసేపు దావీదు మనస్ ఇంగ్లీష్ బైబిల్లో రాయబడింది డేవిడ్స్ హార్ట్. దావీదు గుండె ఉందంట. మనం మాత్రం గుండె లేని వ్యక్తి కాదు ఆయన. గుండె లేని వ్యక్తి అంటే అర్థమైంది, స్పందన ఏమి ఉండదు. ఎంత వాక్యం చెప్పినా ఒకటి, ఎంత ప్రార్థన చేసినా ఒకటి, ఎంత ఆరాధన చేసినా ఒకటే, ఎంత ఎలాగున్నా కూడా ఒకటే. బికాస్ దేర్ ఇస్ నో హార్ట్, సో నో స్పందన అట, నో రెస్పాన్స్ అట. గుండెలో ఏం చేస్తారంటే స్పందిస్తారు. ఎవడో పలానా సరిపోయారంట, అయ్యో ఏడుపు వస్తుంది, అయ్యో పలానా వాడు పాస్ అయ్యారో, కంగ్రాచులేషన్స్, గ్రేట్ న్యూస్. చెవుల్లో అమృతం పోసినట్లుంది అనుకుంటా. నాకు కొంతమంది కొన్నిసార్లు ఫోన్లు చేస్తుంటారు. విషయంలో సమస్యల్లో ఫోన్ చేసేవాడు ఎక్కువ ఉంటారు. పరీక్షల్లో రాస్తున్నాం ప్రార్థన చేయండి బ్రదర్, పెళ్లి కోరి ప్రార్థన చేయండి బ్రదర్, ఇల్లు మారుతున్నాం ప్రార్థన చేయండి బ్రదర్, అనారోగ్యంతో ప్రార్థన చేయండి బ్రదర్, ఆఫీస్లో ఉన్నాం ఇబ్బందులు ఉన్నాం ప్రార్థన చేయండి బ్రదర్ అంటారు. అయిపోయిన తర్వాత మీరు పెళ్లి కోరి ప్రార్థన చేయమన్నాం బ్రదర్, మీరు ప్రార్థన చేసినందుకు నేను అక్కడే కాదు చాలా మంది చేసింటారు. కట్టసి ప్రార్థన చేసినందుకు థ్యాంక్స్ బ్రదర్, మేము ఇప్పుడు బాగున్నాము, ఇలాగ ఆపరేషన్ అన్నప్పుడు ప్రార్థన చేశారు, థ్యాంక్స్ బ్రదర్, సక్సెస్ అయింది, బయటకు వచ్చినాము, ఇలాగ ఆపరేషన్ ట్రాన్స్ఫర్ కోరి ప్రార్థన చేయమన్నాము, చేశారు, థ్యాంక్స్ బ్రదర్, ట్రాన్స్ఫర్ అయింది. ఇలాంటి అమృతం లాంటి వార్త ఎప్పుడైనా చెవుల్లో పడుతుందా అని ఎదురు చూస్తుంటారు. నెలకు ఒకసారి కూడా పడదు. ఎవరైనా పొరపాటున వేరే 9 దాంట్లో ఒకళ్ళు ఉన్నాడు కదా, తిరిగి వచ్చినాడు, ఆ ఒక్కళ్ళు ఫోన్ చేసి, అన్నా నేను అన్ని సబ్జెక్టులు ఫెయిల్ అయ్యి ప్రార్థన చేసిరాను, అన్ని పాస్ అయినానంటే ఆ బ్రదర్ అమృతం లాగా గుర్చిపోయింది బ్రదర్ నా చెవుల న్యూస్ ఈరోజు. సో గ్రేట్ టు హియర్ సచ్ న్యూస్. ఎప్పుడు కష్టాలు విని 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 గుండె ఏమైపోయిందంటే గట్టిగా అయిపోయింది. ఎప్పుడైనా ఇలాంటి వార్తలు చెప్తే వెన్నెవలే విచ్చుకుంటు. దేవుడు ప్రజలకు మేలు చేయడం ఆరంభించినాడు, చేస్తున్నాడు, ప్రార్థనలు ఆరంభిస్తాడు. ఇక్కడ దావీదు హృదయం
ఇంగ్లీష్లో, తెలుగులో మనసు కొట్టుకుంది. హృదయం ఉంటే ఏంటంటే స్పందన వస్తుంది. దేనికి స్పందన? మంచిదానికైనా చెడదానికైనా. ఇప్పుడు ఈయన చేసిన పని చెడదే. సైన్యం లెక్కించమని దేవుడు చెప్పలేదు, కానీ లెక్కించేసాడు. లెక్కించిన తర్వాత ఈయనకు మనసు కొట్టుకుంది. మనం కూడా కొన్ని పొరపాట్లు పెడుతున్నాను, అబద్ధం ఆడింటాం. ఏంటి ఫోన్ లిఫ్ట్ చేయలేదు, అయ్యో చేసారా, చేసింటారు, లిఫ్ట్ చేయకూడదు అనుకుని ఉంటాము. అన్ని మనం కన్సీవ్ అయిపోయి ఉంటాం ఒక ఐడియాతో. అయ్యో చేసారా, కనపడలేదే, చూస్తాను కాల్ లిస్ట్లో. ఇలాంటి అబద్ధాలు ఇవన్నీ చెప్తుంటాము. అయిన తర్వాత గుడ్డి కొట్టుకోరు కదా, ఇలా ఎంతకాలంలో బతకాలబ్బా, ఓపెన్ చెప్పొచ్చు కదా చేయలేకపోయానని. అట్లా చెప్తే ఎట్లా బ్రదర్, హైదరాబాద్ ఎలా బతికేకొస్తుందో, చాలా డిప్లొమాటిక్ ఉండాలంటే ఇక్కడ బతకాలంటే స్ట్రైట్ ఫార్వర్డ్ ఉంటే బతకలేమండి అని మన గుండె కొట్టుకోలేదు అనుకో, ఏమని అర్థము? సియర్డ్ కాన్షియస్, వాత వేయబడిన. మనకి బాధ చేసింది అనుకో, అయ్యో ఇది చెప్పిండు కూడా చెప్పినామే, ఇక్కడ వెళ్ళిన కూడా తిన్నామే, చేసింది కూడా చేసినా, తిరిగింటి కూడా తిరిగినామే, మాట్లాడింది కూడా మాట్లాడినామే, భార్య మీద ఇలాగ మాట్లాడినాం, భర్త మీద ఇలాగ మాట్లాడి. కొంతమంది కొట్టడే కూడా ఉన్నారు బిలీవర్స్, ఇప్పుడు కూడా వింటున్నారు వాళ్ళ లైవ్ లో. ఏదో కొత్తగా పెళ్ళైన వాడు ఏదో మాటలతో పోట్లాడితే అర్థం ఉందేమో కానీ, పిల్లలు టీనేజ్ పిల్లలు కనన్న తల్లిదండ్రులు కూడా ఇంకా పోట్లాడుకుంటున్నారు. మరి మీకు ఎందుకు సిగ్గు అనిపించట్లేదు ఏమో? ఎలా చేతులు వస్తాయో ఏమో కొట్టడానికి, ఎలా కాళ్ళు వస్తాయో ఏమో పరిగెత్తి తిట్టడానికి, ఎలాగ నోరు వస్తుందో ఏమో మాట్లాడటానికి. మళ్ళీ వాళ్ళు భక్తులు మళ్ళా బైబిల్ పట్టుకుంటున్నారు, బల దగ్గరకు వస్తున్నారు, అక్కడ ప్రార్థన చేస్తున్నారు, బలం అందిస్తున్నారు. అయ్యో వాళ్ళ భక్తి చెప్పనడు కదా, ఆదివారం అంతా ఉరిగిపోతుంటారు. సోమవారం నుండి శనివారం దాకా వాళ్ళ కోపాలు తీవ్రత. ఇంట్లోకి వస్తున్నాడంటే పిల్లి వచ్చా ఎలక భద్రం, వాళ్ళ అమ్మ పిల్లలు, మమ్మీ డాడీ వస్తుంది, డాడీ కాదురా, దట్ ఈస్ నాట్ ఎ ఫ్యామిలీ. నీ రాకని ఎదురు చూసే కుటుంబం లేకపోతే యు ఆర్ నాట్ ఎ ఫాదర్ అట్ట. నీ రాకని ఎదురు చూసే కుటుంబం కాకపోతే యు ఆర్ నాట్ ఎ మదర్ అట్ట. ఈ రాకని ఎదురు చూసే కుమారుడు కుమార్తె కాకపోతే ఇట్స్ నాట్ ఎ ఫ్యామిలీ అట్ట. దెర్ ఇస్ ఎ ఫ్యామిలీ దట్ అవైట్స్ ఫర్ యువర్ అరైవల్. ఆఫీస్ నుండి ఎప్పుడు వస్తాడమ్మా ఆయన, బంగారు కొండని ఎదురు చూస్తే భార్య ఉండాలి కానీ ఆఫీస్ లో నుండి అట్లే పోతే బాగుండు ప్రభా అని అనేవాళ్ళంటే నువ్వు ఎందుకు బతకడం? భార్య సంగతి అంతే, భర్త సంగతి అంతే, పిల్లల సంగతి అంతే. ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకోండి, ఇప్పటికైనా మారండి, ఇప్పటికైనా యేసుని అంగీకరించండి. నువ్వు ఇలాగే చేస్తే పోతుంటే జాగ్రత్త. దేవునితో ఆట ఆడటానికి ప్రయత్నం చేయదు. 6000 సంవత్సరాల నేనంటాడు మస్తు మందిని దేవుడు చూశాడు. నువ్వు చాలా చదువుకున్నాను అంటున్నావు. నేను పెద్ద ఇంజనీరింగ్ కాలేజ్లో చదివాను, ఎన్ఐటీలో చదివాను, ఐఐటీలో చదివాను, స్టాన్ఫోర్డ్ చదివాను. నువ్వు ఎక్కడ చదివినావో కాదు, నువ్వు ఎలాగున్నావని దేవుడు చూస్తాడు. నువ్వు సరిగా మారకుండా అలాగే ఉంటే ఆయన మారుస్తాడు. నువ్వు మారుతావా, ఆయన మార్చాలా? చెప్పరేంటి? నువ్వు మారుతావా, ఆయన మార్చాలా? నువ్వు మారితే శిక్ష తగ్గుతుంది. ఆయనే మార్చాలంటే అప్పుడు ఆయన స్టార్ట్ చేస్తాడు. ఎట్లా స్టార్ట్ చేస్తాడు? ఓపికతో స్టార్ట్ చేస్తాడా? టెస్టులు చేసి స్టార్ట్ చేస్తాడా? ఆపరేషన్ థియేటర్ దగ్గరికి తీసుకెళ్ళి స్టార్ట్ చేస్తాడా? అది అనస్థీషియా ఇచ్చి స్టార్ట్ చేస్తాడా? వెనబూస్కి ఇంజెక్షన్ ఇచ్చి స్టార్ట్ చేస్తాడా? ఆయనకి బాగా తెలుసు ఎవరికి ఎలాగ చేయాలో. కనుక నువ్వు మారితే బాగుండు. మనకి మనిషి స్వభావం ఏంటంటే చూస్తాం, అప్పుడు చూస్తాం. ఏం చూస్తావు అప్పుడు? పడక మీద ఎల్లరికలు ఉండి ఫ్యాన్ తిరుగుతా. ఇప్పుడు దాకా ప్రార్థన చేయలేదా కదా? ఇప్పుడు భార్యను తిట్టను, పిల్లల్ని తిట్టను, పోట్లాడను. ఏదో 5వ తరగతి 6వ తరగతి పిల్లల్ని కొడితే అర్థం ఉంది కానీ ఈ టీనేజ్ పిల్లలు కొడతా ఉంటే ఎలా చేయొస్తుంది? నీ రక్తమే కదా, నీ పోలికే కదా, నీ వల్లే వాళ్ళు ఉన్నారు కదా, అలాగే నీకు చేయొచ్చు. అదే చేత్తో వంట ఎలా చేస్తావు, అదే చేత్తో బలం ఎలా పాల్గొంటావు, అదే చేత్తో బైబిల్ ఎలా పట్టుకుంటావు, అదే చేత్తో స్వార్థ కరపత్రికలు ఎలాగిస్తావు, అదే చేత్తో పాత్ర ఎలా పట్టుకుంటావు. నేను ఈ మాటలు చెప్తున్నా, మీరు అన్ని అలవాటు అయిపోయినాయి. అదే కదా జాగ్రత్త. దేవుడు టచ్ చేస్తాడు, అప్పటిదాకా వెయిట్ చేయొద్దు. వద్దు ప్రభువా, నువ్వు టచ్ చేస్తే ఇంకేమన్నా పోయేది, డబ్బులు పోతాయి, ఆరోగ్యం పోతుంది, ఇంక అన్నీ పోతాయి.
ఇక్కడేమో హైదరాబాద్ కదా, చాలా మంచి మంచి హాస్పిటల్స్ ఉన్నాయి. యశోద, కామినేని, బొలినేని, అపోలో, ఎన్ని కార్పొరేట్ హాస్పిటల్. కొంతమంది కార్పొరేట్ హాస్పిటల్ సంబరపడిపోతుంటారు. సంబరపడద్దు, నువ్వు కూడా అక్కడికి పోయేది రావచ్చు. కనుక ఐ వాంట్ టు సీ ద ల్యాండ్ వేర్ దేర్ ఇస్ నో హాస్పిటల్, నో మెడికల్ కాలేజ్, నో ఫార్మసీ. ఈ మాట అంటే మెడికల్ స్టూడెంట్స్, డాక్టర్లు బాధపడుతూ వాళ్ళంటే నాకు వల్ల మాలి నాకు అన్నారు. నువ్వు ఏం చేస్తావు? హాస్పిటల్ ఉండకూడదు, ఫార్మసీ ఉండకూడదు. Everybody should be healthy, sound, fit for the Lord. ప్రతి వ్యక్తి ప్రభు కొరకు రోగము లేకుండా, అనారోగ్యం లేకుండా, ప్రభు కొరకు మంచి దేహం కలిగి దేవుని సేవించే వారు ఉంటే ఎంత బాగుంటుంది. యెహోవా నీవు ఆశీర్వదించిన యెడల అది నిత్యనటికి ఆశీర్వాదమే. 4వ చూస్తామా? కీర్తనలు 132 17వ వచనం. Psalm 132 verse 17. అక్కడ దావీదు నాకు కొమ్ము మొలవ చేసేదను. ఏంటిది? డేవిడ్స్ హార్ప్. దావీదు కొమ్ము అంటే ఏంటి? యూనికార్న్ ఉంటుంది కదా, అంటే బైబిల్ ప్రకారం గొర్రెపోతు. మన వ్యవహారిక భాషలో ఏమంటారు? యూనికార్న్. నీటి ఏనుగా, దున్నపోత. సరే, ఈ యూనికార్న్ గుర్రపోతుకి ఒకే కొమ్మ పెద్దగా ఉంటాయి. ఇద్దరికి 2 కొమ్మలు ఉంటాయి, పొట్టేలకి 2 కొమ్మలు ఉంటాయి, 2 కొమ్మలు ఉంటాయి, చాలా ఉంటాయి. కానీ 2 కొమ్ములు ఉన్న జంతువుల యొక్క బలం కంటే ఒక కొమ్ము ఉన్న జంతువు యొక్క బలం చాలా పవర్ఫుల్. అందుకని ఆయన నా కొమ్ములు గుర్రపోతు కొమ్ము వలె చేసి ఉన్నాడు. కొమ్మి దేని కొరకు వాడుతున్నాడు? అభిషేకించడానికి వాడాడు. సమూయేలు కొమ్ములో నూనె పోసి సౌలును దావీదును అభిషేకించినట్లు మనం చూస్తాం. కానీ కొమ్ము అభిషేకానికి జ్ఞాపకం చేస్తుంది. ఆ కొమ్మే అభిషేక్తుడు యేసుక్రీస్తు ప్రభువు. అందుకే కొత్త నిబంధన దావీదుతో ఆరంభమవుతుంది, దావీదుతో ముగుస్తుంది. అబ్రహాం కుమారుడైన దావీదు కుమారుడు యేసుక్రీస్తు వంశావళి, అదే ఆరంభం. ముగింపు ఏంటి? ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం. దావీదుకు వేరు చిగురు, యూదా గోత్రపు సింహం. అలాగే దావీదుకు వేరు చిగురుతో బైబిల్ ముగించిన సంగతి మనకు తెలుసు. కనుక డేవిడ్ సాన్, దేవుడు దావీదు యొక్క కొమ్మను అనగా యేసుక్రీస్తు ప్రభువు మన కొరకు గొప్ప ఆశీర్వాదాన్ని ఇచ్చాడు. వాట్ బ్లెస్సింగ్ ఇస్ గ్రేటర్ అదర్ దెన్ ద బ్లెస్సింగ్ ఆఫ్ ద డేవిడ్ సాన్. 5వ దాకా చూసి ముగిస్తామా? అంటే మనం చదివాం కదా. 1వ దినవృత్తాంతాలు 17:27. యెహోవా ఇచ్చము నా కుటుంబము నీ సన్నిధిలో ఉన్నట్లు ఆశీర్వదించుము. నీవు ఆశీర్వదించిన యెడల ఎన్నటికి దేవుడు దావీదును ఆశీర్వదించినాడు. ఆయన వాగ్దానం చేసినాడు, తరతరములు నీలో నుండి వచ్చిన సంతానం సింహాసనం మీద ఉంటుంది. అందుకే దావీదు తర్వాత ఎవరు వచ్చినారు? సొలొమోను వచ్చినాడు. అలాంటి గొప్ప భక్తులు బైబిల్లో దేవుడు ఆశీర్వదించాడు. మన ఇళ్ళను ఆశీర్వదించినాడంటే ఇల్లు డెకరేషన్ ఉందా, ఏసీలు ఉన్నాయా, వెంటిలేషన్ బాగుంది, అదే భౌతికమైంది. అది కాదు. ఇంటి ఆశీర్వాదం అంటే ఇంట్లో భర్త ఎలాగున్నాడు, భార్య ఎలాగున్నారు, పిల్లలు ఎలాగున్నారు, వాళ్ళు దైవికంగా ఉన్నారా లేదా అని అది ప్రాబ్లం. దేవుడు దావీదు ఇంటిని ఆశీర్వదించినాడంటే అర్థం ఏంటి? దావీదు తర్వాత నెక్స్ట్ ఎవరు ఆ సింహాసనం మీదకి ఎవరు వస్తారు? దావీదు యొక్క సంతానం రావాలి కదా, మరి సొలొమోను రావాలి కదా. సొలొమోను నుండి ఇక చివరి దాకా దావీదు కుమారుడానికి ఆకలిస్తున్నాడు. గుడ్డివాడు భర్తమే ఎరుకో మార్గంలో ఉంది. సన్ ఆఫ్ డేవిడ్ హ్యావ్ మర్సీ ఆన్ మీ. కానీ ఇప్పుడు దావీదు కుటుంబంలో నుండి ఎవరు వచ్చినారు? లోక రక్షణ. దట్ ఈస్ ద గ్రేటెస్ట్ బ్లెస్సింగ్ ఆఫ్ ద ఫ్యామిలీ. ఇప్పుడు చెప్పండి, ఎందుకంటే కుటుంబం ఏ ఆశీర్వాదం కావాలని? ప్రభా, నా ఇంట్లో నుండి క్రీస్తు బయటికి రావాలి. నా భర్త ద్వారా క్రీస్తు, నా భార్య ద్వారా క్రీస్తు, నా కుమారుడు ద్వారా క్రీస్తు, నా కుమార్తె ద్వారా క్రీస్తు, మా ఇంటి కుటుంబ సభ్యుల ద్వారా బయటకు ఎవరు కనిపించాలా? క్రైస్ట్ షల్ బి మేనిఫెస్ట్. క్రీస్తు బయటికి కనిపించాలి. అలా క్రీస్తు బయటికి కనిపించినప్పుడు వేరే వారికి పొందే ఆశీర్వాదము అమోఘం. There is no greater blessing other than showcasing Christ in our families.
మన కుటుంబాల్లో యేసును చూపించడం కంటే గొప్ప ఆశీర్వాదం లేదు. డేవిడ్స్ హౌస్, దావీదు ఇల్లు. నాకు 5 విషయాలు వచ్చిన. మొదటి ఏంటి? డేవిడ్స్ హ్యాండ్, దావీదు చేతిని దేవుడు ఆశీర్వదించిన. రెండోది ఏంటి? డేవిడ్స్ హెల్ప్, దావీదు సహాయాన్ని దేవుడు ఆశీర్వదించిన. మూడోది ఏంటి? డేవిడ్స్ హార్ట్, దావీదు హృదయాన్ని దేవుడు ఆశీర్వదించిన. మూడోది ఏంటి? డేవిడ్స్ హార్ట్, దావీదు యొక్క కొమ్మును దేవుడు ఆశీర్వదించిన. ఐదోది ఆఖరిది డేవిడ్స్ హౌస్, దావీదు ఇంటిని దేవుడు ఆశీర్వదించినాడు. దావీదు దేవుడు మనకు కూడా దేవుడు. అందుకే ఆయన అన్నాడు, దావీదుకు చూపిన శాశ్వతమైన కృప నేను నీకు చూపాను. నా నిబంధన దేవుడు దావీదుతో చేసి నెరవేరుస్తా. ఇంకా బైబిల్లో రాయబడింది, దావీదుతో నేను అబద్ధము. ఒక దేవుడు ఒక మనిషిని గురించి అంత సాక్ష్యం ఇస్తున్న సంగతి ఏంటి? మనం కూడా అలాంటి ఆశీర్వాదంతో బయలుదేరి వెళ్ళాలని దేవుడు కోరుతున్నాం.